ఎపిసోడ్ నెంబర్ 109 హితబోధ నెట్వర్క్ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగించుకోవడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవుని ఇంతగానో స్తుతిస్తూ ఉన్నాము. అయితే ప్రాముఖ్యంగా ఒక ప్రకటన ప్రారంభంలోనే మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే హితబోధ యాన్యువల్ సేల్ జరుగుతుంది. నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ నెల ఆఖరి వరకు కూడా ఈ సేల్ కొనసాగుతూ ఉంటుంది. సో మేము కొన్ని పుస్తకాలు తెలుగులోకి అనువదించాము, మరికొన్ని పుస్తకాలు తెలుగులో మేమే రాయడం జరిగింది. సో ఆ పుస్తకాలన్నింటినీ కూడా మీకు 50% డిస్కౌంట్ ధరకే మీకు ఈ సేల్ టైంలో అందుబాటులో ఉంచుతూ ఉన్నాము. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ సేల్ గురించి తెలియపరచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి తెలుగు క్రైస్తవ పుస్తకాలు చాలా తక్కువగా అరుదుగా ఉంటూ ఉన్నాయి కనుక ఈ ఆఫర్ ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ర మహోన్నతుడ దయగల తండ్రి, మరి గడిచిన ఎపిసోడ్లు అన్నింటిలో మీరు ఎంతగానో సహాయం చేస్తూ ఈ కార్యక్రమం సజావుగా కొనసాగడానికి మీరు కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు ప్రభు. మరి ఈ రోజు కార్యక్రమానికి ప్రభావ మరి ఎవరైతే జాయిన్ అయ్యి ప్రశ్న అడగాలనుకుంటున్నారో, లైవ్ చాట్ లో ఎవరైతే క్వశ్చన్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నారో దేవా వారందరికీ మీరు సహాయం చేయండి. వారి ప్రశ్నలు చక్కగా అడగగలటానికి, మంచి వివు గారు వాక్యానుసారమైన జవాబులు చెప్పడానికి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు మీరే కృప చూపించమని, మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసునామమున ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వివు గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎస్, ప్రతిసారి లాగానే ఈసారి కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీ ప్రశ్నని మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ క్వశ్చన్స్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచొచ్చు. లేదు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారి మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన లింక్, యూజర్ ఐడి, పాస్కోడ్ మేము పిన్ చేసి ఉంచడం జరిగింది. వాటి ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. ఒకవేళ మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు బహుశా హితబోధ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచొచ్చు. మధ్య మధ్యలో ఆ క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం. చివరి అరగంట కేవలం లైవ్ చాట్ క్వశ్చన్స్ కి మాత్రమే కేటాయించి ఆ ప్రశ్నలన్నీ దాదాపుగా పూర్తిగా అన్నింటికీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే లేదంటే అందులోనే మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా కూడా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. అండ్ ప్రశ్న అడగాలనుకునేవారు సూటిగా క్లుప్తంగా మీ ప్రశ్న అడిగే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బిబు గారి అడిగి తెలుసుకుంటారు మీ ప్రశ్నకు సంబంధించినంత వరకు. మీ ప్రశ్నకు పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ మాత్రమే మీకు అడిగే అవకాశం ఉంటుంది. అదే అంశానికి సంబంధించింది అయితే, పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు 2 కంటే ఎక్కువ ప్రశ్నలు పోస్ట్ చేస్తుంటే లైవ్ చాట్ లో చివరిలో మాత్రమే మీ ప్రశ్నలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ లైవ్ లో జూమ్ లో జాయిన్ అయిన వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయము, మీరు ప్రశ్న అడగడము బిబు గారు జవాబు చెప్పడం పూర్తి అయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి చేస్తూ ఉన్నాం. అండ్ సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ముందుగా ఒక ప్రశ్న బిబు గారు. బిబు గారు, ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల విషయంలో పిల్లలు లేకపోవడం లేదా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు నేను ఒక హాస్పిటల్కి వెళ్తే 10 out of 3 women ఆర్ సఫరింగ్ విత్ PCOS ఆర్ PCOD ప్రాబ్లమ్ అని ఒక పోస్టర్ పైన చదివాను. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. అదొక ఫ్యాక్టర్. అలాంటి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. చాలా లేట్ గా మ్యారేజెస్ చేసుకోవడం, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎన్వైరన్మెంట్, చాలా కారణాల వల్ల పిల్లలు పుట్టకపోవడము అనే ఒక సమస్య చాలా కపుల్స్ లో, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లో కనిపిస్తుంది. అయితే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అసలు ఎలా ప్రాసెస్ చేయాలి అంటే, దానికి
ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి ఆ సిచ్యువేషన్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్, ఎస్ దేవుని ఆలోచన ఏముంది అసలు ఫస్ట్ ఆఫ్ బైబిల్ పరంగా అనేది ఒక ప్రశ్న. యా రెండోది, ఈజ్ ఐవిఎఫ్ బిబ్లికల్లీ కెన్ వి సే ఓకే ఫర్ ఇట్, వాక్యానుసారంగా అది బైబిల్ ఆమోదించేటువంటి పద్ధతేనా, దాని ద్వారా పిల్లల్ని కనడానికి మనం క్రిస్టియన్ కపుల్స్ ముందుకు వెళ్ళొచ్చా అనే విషయంలో మీ ఆలోచనలు పంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. యా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అని అంటే పిల్లల విషయంలో దేవుని కోణం నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అడిగారు. ఎస్పెషలీ డిలేడ్ సిచ్యువేషన్స్లో పిల్లలు కలగడం విషయంలో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని చాలా స్పష్టంగా మనం బైబిల్లో చదువుతాం. కాబట్టి అది దేవుడు చేసేటటువంటి క్రియ, దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఒక దాంపత్య జీవితంలో వారికి సంతానం కలగడం అనేది జరగదు. సో ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాన్ని నిజంగా దానికి ఇవ్వాల్సిన విలువ, దానికి ఇవ్వాల్సినటువంటి స్థానము, ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. అది అనుగ్రహించబడినటువంటి వారు నిజంగా ధన్యులు అని చెప్పుకోవాలి. అయితే చాలామంది దేవుని బిడ్డల విషయంలో కూడా దేవుడు చాలాసార్లు గర్భఫలం ఇవ్వడానికి ఇష్టపడలేదు, లేదా ఆలస్యంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు చాలామంది విషయంలో. దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా దేవుని పైన ఆధారపడడం కావచ్చు, లేకపోతే దేవుని యొక్క సార్వభౌమ్య హస్తాన్ని అర్థం చేసుకోవడం, అంగీకరించడం కావచ్చు, నేర్పించబడడానికి అదొక అవకాశం అయింది చాలామంది భక్తుల జీవితంలో. వాక్యంలోనే చాలామంది విషయంలో చూస్తూ ఉన్నాం మనం అలాంటి సంఘటనలు. కాబట్టి ప్రైమర్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది డిప్రెషన్కి గురవ్వాల్సినటువంటి విషయం ఏం కాదు, ఒకరినొకరు నిందించుకోవాల్సినటువంటి విషయం కాదు, దంపతుల్లో ఎవరినైనా ఒత్తిడికి లోన్ చేయాల్సినటువంటి ఒక విషయం కాదు, దేవుని పైన ఆధారపడాల్సినటువంటి విషయం, దేవుని నిర్ణయం పైన పూర్తిగా ఆధారపడాల్సినటువంటి విషయం. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటెన్షనల్గా ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటారు. అసలు సంతానం ఏమీ కలగకముందే పెళ్ళైన వెంటనే పిల్లలు ఎందుకని చెప్పి ఇంటెన్షనల్గా ప్లానింగ్ అది చేస్తూ ఉంటారు. అది పూర్తిగా తప్పని నేను అనట్లేదు. ఆ కుటుంబ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో. సో అలాంటప్పుడు వాక్యానుసారమైనటువంటి పద్ధతిలోనే ప్లానింగ్ చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని గురించి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్లో ఉన్నటువంటి అన్ని విధానాలని అవలంబించడము, అది వాక్యానుసారమా కాదా అన్నటువంటి విషయాన్ని పరిశీలించకుండా చేయడం అనేది మంచి విషయం కాదు. అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అన్ని కూడా వాక్యం ఆమోదించేటటువంటివి కావు. ఎస్పెషలీ ఫలదీకరణం స్టేజ్లో గర్భాన్ని కలగకుండా ఆపేటటువంటి కాంట్రాసెప్టివ్ విధానాలు ఏవైతే ఉన్నాయో అది పర్వాలేదు. కానీ ఇంప్లాంటేషన్ స్టేజ్లో ఆపేటటువంటి కొన్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, అంటే జైగోట్ ఫామ్ అయిన తర్వాత కూడా అది ఇంప్లాంట్ అవ్వకుండా, గర్భాశయంలో అది రూట్ అవ్వకుండా, ఇంప్లాంట్ అవ్వకుండా దాన్ని ఆపేటటువంటి మెథడ్స్ కొన్ని ఉంటాయి. అది వాక్యానుసరమైన పద్ధతి కాదు, సరైనటువంటి విషయం కాదు అంటే అనేది. ఆ స్టేజ్ లో ఇంకా అది ఒక బేబీనే కాబట్టి ఎస్ అది అబార్షన్ కిందకి వస్తుంది ఇంకా. కానీ దాన్ని బేబీ అని అంగీకరించడానికి మోడర్న్ సైన్స్ అనుమతించదు. కాబట్టి మోడర్న్ సైన్స్ టర్మినాలజీలో దాన్ని వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు. కాబట్టి అది ఒక లైఫ్ అన్న కోణంలో దాన్ని చూడట్లేదు, ప్రో లైఫ్ యాంగిల్లో చూడట్లేదు దాన్ని. అది ఒక కాపాడాల్సినటువంటి ఒక ప్రాణంగా దాన్ని చూడట్లేదు అనమాట. అది పోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ట్రూ బిబ్లికలీ స్పీకింగ్. సో ఆ స్టేజ్ నుంచే ఒక ఇండివిజువల్ ఫామ్ అవ్వడానికి అవసరమైనటువంటి బీజం అనేది అక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్లీ అంటే ఇన్ ఫర్టిలైజ్డ్ స్టేజ్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ దాన్ని ఆ స్టేజ్లో ఆపడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు, వాక్యానుసరమైనటువంటి పద్ధతి కాదు. ఓకే, సో అంటే నిజంగా ప్రో లైఫ్ కోణం నుండి ఆలోచించి కరెక్ట్గా వాక్యము ఇచ్చినటువంటి నియమాలని బట్టి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాం. ఇది మా స్వేచ్ఛ, మా ఇష్టం, మీరు అలా ఎలా చెప్తారు అని అంటే అది వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన స్థితిలో ఉంటారు. ఓకే, సో అయితే మూడో ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఇందులోనే ఒకవేళ హెల్త్ కన్సర్న్స్ ఉంటే కనుక ఇంపార్షియల్గా అది చాలాసార్లు ఏమవుతూ ఉంటుంది అంటే అమ్మాయి వైపు నుండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అమ్మాయిని ఒత్తిడి చేయడం అనేది మన కల్చర్ని బట్టి జరుగుతూ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ట్రూ. చాలాసార్లు అమ్మాయిలు హెల్తీగా ఉంటారు, అబ్బాయిల వైపు నుండి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇద్దరు సహకరించి మెడికలీ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది మూడో ఆప్షన్. అయితే
మెడికలీ వారికి ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న కన్సిడరేషన్లోనికి తీసుకోవాలి మనం. అంటే ఐవీఎఫ్ అని ఒక మెథడ్ గురించి మాట్లాడారు మీరు. ఎస్. సో ఐవీఎఫ్లో నేను విన్నటువంటి ఒక ఆస్పెక్ట్ ఏంటి అని అంటే మల్టిపుల్ జైగోట్స్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తుంటారు. అంటే ఎక్కువ సంఖ్యలో అండం ఫలదీకరణ చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తారు, హెల్దీగా ఉన్నటువంటి జైగోట్ని మాత్రమే ఇంప్లాంట్ చేసి మిగతావన్నిటిని విడిచిపెట్టేస్తారు. సో అది అంటే ఒకవేళ నేను దీన్ని కరెక్ట్గానే అర్థం చేసుకుని ఉంటే, దీంట్లో ఇంకా నేను అర్థం చేసుకొని కోణం ఏదైనా ఉంటే, బికాస్ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ సైన్స్ సబ్జెక్ట్ అండ్ ముందుగానే నేను చెప్పాను నేను సైన్స్ స్టూడెంట్ కాదు అని. ఓకే, సో ఇందులో నేను అర్థం చేసుకున్న దానికి మించి ఏదైనా ఉంటే నాకు తెలియదు. కానీ నాకు అర్థమైనంతలో ఒకవేళ ఈ ఇష్యూ వ్యాలిడ్ అయితే కనుక, నేను చెప్తున్నటువంటి ఇష్యూ నిజంగా ఉంటే కనుక అది వాక్యానుసారమైనటువంటి పద్ధతి కాదు. సో ఆ పద్ధతిలో వెళ్లకుండా ఉండడం అనేది మంచి ఆలోచన అనేది నాకు ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహనను బట్టి నేను చెప్పేటటువంటి మాట. సో బట్ ఇఫ్ దెర్ ఇస్ బియాండ్ దట్, ఇఫ్ దెర్ ఇస్ if what I am suspecting is not true scientifically, then we may have to discuss on that further. మీరు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అంటే ఆ పద్ధతిలో ఒకవేళ మీరు చెప్పినట్టుగా కాకుండా ఒకే ఎగ్ ఒకే స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యే ఇలాంటి ఏర్పాటు ఏదైనా ఉంటే, అంటే సింగిల్ జైగోటే ఫామ్ అవుతుంది అన్నటువంటి, సింగిల్ జైగోటే ఫామ్ అవుతుంది, ఆ జైగోట్ నే వాళ్ళు ఇంప్లాంట్ చేస్తారు అనే పరిస్థితి అయితే ఇబ్బంది ఏం లేదంటారా? ఏమీ లేదు. ఓకే. అంటే ఇన్ ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ దేర్ మే బి నథింగ్ రాంగ్ ఎక్సెప్ట్ ఫర్ అంటే మల్టిపుల్ జైగోట్స్ ఫామ్ అయ్యి అందులో హెల్దీగా ఉన్న ఒక్క జైగోట్ ని మాత్రమే ఇంప్లాంట్ చేసి మిగిలిన జైగోట్స్ అన్నిటిని డిస్కార్డ్ చేయడం, అప్పుడు అది మల్టిపుల్ అబార్షన్స్ కిందకి వస్తుంది. కాబట్టి మనం బిబ్లికల్లీ అది సరైనది కాదు అని చెప్తున్నాం, అంతే కదా విభు గారు? డెఫినెట్లీ. అండ్ ఎస్ కరెక్ట్ యశ్వంత్ గారు. అండ్ ఇందులో అదే ఈ కాంటెక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, దేవుడు మనకు పిల్లలు అనుగ్రహించినప్పుడు పిల్లల్ని కలిగి ఉండడం అనేది ఒక మంచి ఆలోచన. కానీ అలా లేనప్పుడు డెఫినెట్లీ అడాప్షన్స్ని కన్సిడర్ చేసుకోవడం అనేది ఒక మంచి విధానం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషలీ క్రైస్తవులుగా మనం అది క్రైస్తవ ప్రేమని అన్ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ వైపుకి మనం ఎక్స్టెండ్ చేయడానికి ఒక ఓపెన్ డోర్ అయి ఉండొచ్చు. ఒకవేళ మనకు పిల్లలు లేకపోయినప్పటికీ పిల్లల్ని మనం చూసుకోగలిగేటటువంటి మనసు మనకు ఉండడం, అలా చూసుకోగలిగేటటువంటి వనరులు మనకు ఉండడం, అయినప్పటికీ మనకు పిల్లలు లేకపోవడం అనేది బహుశా దేవుడు మనకి వేరే పిల్లల వైపు పేరెంటింగ్ కేర్ చూపించడానికి ఇచ్చేటటువంటి ఒక అవకాశం అయి ఉండొచ్చు. ఇది కూడా ఖచ్చితంగా మీరు చేయాలి, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఏదో చేస్తాడు అని చెప్పడం కోసం ఆ మనసు మీకు మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో అందరూ కోఆపరేటివ్గా ఉండి మీరు ఆ స్టాండ్ తీసుకొని చేయగలిగితే చాలా మంచిది. అది ఇట్ హెల్ప్స్ ఇన్ మెనీ వేస్. దాని గురించి ఒక ఆథర్ రాసిన ఒక స్టేట్మెంట్ గుర్తొస్తా ఉంది ఒక అడాప్షన్ గురించి. అంటే అది ఎంత ఉన్నతమైన ప్రశస్తమైన పని అంటే, దేవుడు చేసిన పని లాంటి పని చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఆయన మనల్ని తన దత్తపుత్రులుగా ఆయన అంగీకరించారు. సో అలాంటి పని మనం చేస్తున్నాం. ఆ కోణంలో అది చాలా ఉన్నతమైన పని, ఎస్, ఎంతో ప్రశస్తమైనది అని ఒక ఆథర్ రాసిన స్టేట్మెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే దీని గురించి చాలా తక్కువ ఆలోచిస్తున్నారు క్రిస్టియన్ కపుల్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఎస్పెషల్లీ పిల్లలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఇది ఆలోచించుకోగలిగే పొజిషన్ లో ఉంటారు. కాబట్టి ఐ థింక్ దే మస్ట్ బి మోర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ చిల్డ్రన్ whom they may have not really been blessed with, but God might be blessing them with some other arrangement. So it's a good way. It's a good way to have children. They are your children once you adopt them, right? So yes. Right. Yes, విభు గారు. తర్వాత జూమ్ లో రాజేష్ కిరణ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. మేబీ అందుబాటులో లేనట్టున్నారు. అరుణ్ మైకేల్ అనే ఐడి నుంచి వినిపిస్తుంది బ్రదర్. నా పేరు రాజేష్ బ్రదర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. బైబిల్ గురించి బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. ఇంకా విశ్వాసం రక్షణలోకి రాలేదు బ్రదర్. బిబు గారికి వందనాలండి. వందనాలు బ్రదర్. బిబు గారు చిన్న బ్రదర్ చెప్పండి రాజేష్ గారు చెప్పండి. నాకు బైబిల్ గురించి తెలుసుకుంటూ వాక్యపట్నంలో వస్తూ విశ్వాసం పొందడానికి
రక్షణ పొందడానికి వెళ్తున్న మార్గంలో కొన్ని డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటున్నాను బ్రదర్ మీలాంటి వాళ్ళ దగ్గర. దయచేసి నాకున్న ఒక డౌట్ ని మీరు వివరిస్తారని ఆశిస్తున్నాను. అడగండి బ్రదర్. మన ఒక విషయము కామన్ గా క్రైస్తవ సమాజంలో ఉంటూ అనేక విమర్శలకు అనేక చర్చలకు దారితీస్తున్న ఒక అంశం బ్రదర్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే విషయం మీద. త్రిత్వాన్ని నమ్మటము నమ్మకపోవటం అనే రెండు విధాలుగా ఉన్నప్పటికీ నా డౌట్ ఏంటంటే బ్రదర్, నా ఒక అనుమానం, నా డౌట్ కాదు, నా యొక్క విశ్లేషణ కూడా కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో, నేను రిఫరెన్స్ కూడా చెప్తాను బ్రదర్ మీకోసము. యోహాను సువార్త 8వ అధ్యాయము 54వ వచనంలో, మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు అని అక్కడున్న యేసుక్రీస్తుని ఆ సందర్భంలో ప్రశ్నించిన పరిసయ్యులకు కానీ ప్రధాన యాజకులకు కానీ అక్కడ చెప్పే సందర్భం. ఆ తర్వాత ఇంకొక మాట, నా గురించి నా తండ్రియే సాక్ష్యం ఇచ్చున్నాడు, ఆ తండ్రి అయిన నా తండ్రి స్వరము ఏ తరం వారు వినలేదు, స్వరూపం చూడలేదు అనే మాట ఒకటి ఉంది కదా బ్రదర్. దీని గురించి మేము ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? అంటే ఇప్పుడు మీరు దేవుడని ఎవరి గురించి ఎవరు అనుకుంటున్నారో మీ దేవుడు ఆ నా తండ్రియే నన్ను కనపరచటము, తర్వాత నా తండ్రి మాట మీరు, దేవుడైన తండ్రి మాట మీరు ఎవరు వినలేదు ఎక్కడా చూడలేదంటే, ఆది కాండము దగ్గర నుంచి అబ్రహాము, మోషే, ఇసాకు వీళ్ళతో దావీదు అందరితో మాట్లాడిన దేవుడు మనం ఇప్పుడు యేసుక్రీస్తు అనుకోవాలనా, లేదా యెహోవా గనక అయితే ఆ యెహోవానే నన్ను కనపరుస్తున్నాడని యేసుక్రీస్తు గారు చెప్పినట్ల ఎలా బ్రదర్? ఓకే, చాలా మంచి ప్రశ్న బ్రదర్. ముందుగా మనం ఫౌండేషనల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బైబిల్లో ఒక దేవుడే ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. అయితే అట్ ద సేమ్ టైం బైబిల్ ఏం చెప్తుంది అంటే, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని చెప్తా ఉంది బైబిల్. సో ఒకడే దేవుడు అని చెప్పిన తర్వాత ఆ సంపూర్ణ దేవత్వాన్ని తండ్రికి ఆపాదించడము, కుమారుడికి ఆపాదించడము, పరిశుద్ధాత్మకి ఆపాదించడం అనేది వేరు వేరు వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో యోహానులో నుండి, అవి తండ్రికి సంపూర్ణ దేవత్వాన్ని ఆపాదిస్తూ మాట్లాడినటువంటి మాటలు. అట్లాగే కుమారుడికి సంపూర్ణ దేవత్వాన్ని ఆపాదించి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ విషయంలో కూడా ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు ఒకే ఒక విధానంలో దాన్ని అర్థం చేసుకోగలం. బైబిల్లో ఒక దేవుడే ఉన్నాడు, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణంగా దేవత్వాన్ని కలిగి ఉన్నారు. అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఒక వచనాల్లో 2 వచనాల్లో మాత్రమే ఐసోలేటెడ్ గా చూస్తే వచ్చేటటువంటి కన్క్లూజన్ కాదు. దేవుడిని గురించి సంపూర్ణంగా బైబిల్ ఏం మాట్లాడుతుంది అన్నటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోనికి తీసుకొని అధ్యయనం చేసినప్పుడు వచ్చేటటువంటి కన్క్లూజన్ అనమాట. అయితే మనము, మీరు ఒక మాట అడిగారు, అంటే యెహోవాని దేవుడిగా ఆరాధించారా లేకపోతే యేసుక్రీస్తుని దేవుడిగా అనుకున్నారా అన్నటువంటి కోణంలో అడిగారు కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా అన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది తరచుగా ఉన్నటువంటి అపార్థం ఏంటి అని అంటే, యెహోవా అన్నటువంటి పేరు కేవలం తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉన్నటువంటి పేరు అని అనుకుంటారు యాక్చువల్గా. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరినైతే నేను ప్రస్తావించానో ఆ ముగ్గురు వ్యక్తులకి సమానంగా యెహోవా అన్నటువంటి నామం ఆపాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి యెహోవా అంటే కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే అని అనుకోవడం ఒక అపార్థం. ఓకే, అది యెహోవా అన్నది ఒక నామవాచకం కాదు, వాస్తవానికి ఒక నౌన్ ఫామ్ కాదు. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థము. అదొక గుణలక్షణాన్ని సూచించేటటువంటి మాట. ఆ గుణలక్షణాన్ని, అది దేవుడికి మాత్రమే చెందినటువంటి గుణలక్షణం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉన్నవాడు అంటే తనంతట తాను ఉనికిలో ఉన్నవాడు, ఆయన ఎవరో ఉనికిలోనికి రప్పించింది కాదు, ఆయన ఎవరో సృష్టించింది కాదు, ఆయన ఎప్పుడు అలాగే ఉన్నవాడు, ఆయన లేని సమయం అంటూ ఏదీ లేదు అన్నటువంటి ఆలోచనలన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. సో అది ఒక గుణలక్షణాన్ని సూచించేటటువంటి పేరు. దాన్ని తనకు తాను ఒక పేరుగా దేవుడు ఆపాదించుకొని, ఇదే తరతరాలకు నాకు జ్ఞాపకార్థ నామం అని దేవుడు ప్రకటించుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ నామము సంపూర్ణంగా తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి ఆపాదించి మాట్లాడుతున్నటువంటి లేఖనాలు ఉన్నాయి. అందుకే ఎవరు దేవుడు అని అంటే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను తన అస్తిత్వాన్ని చాటుకున్నాడు బైబిల్లో. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి సంబంధించినటువంటి కొంచెం లిటరేచర్ మా వెబ్సైట్లో ఉంది బ్రదర్. మీరు మొదటిసారి జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నాను, ఆర్ అట్లీస్ట్ క్వశ్చన్ అయితే మొదటిసారి అడిగారు నాకు తెలిసి. సో హితబోధ.com అనే మా వెబ్సైట్ ఉంది. అందులో దేవుడు అన్నటువంటి సెక్షన్కి మీరు వెళ్తే త్రిత్వ సిద్ధాంత నిరూపణ అన్నటువంటి ఒక చిన్న ఆర్టికల్ ఉంది. మీరు బహుశా ఒక 15-20 minutesలో చదివేయగలరు దాన్ని, ఆర్ మేబీ అ లిటిల్ మోర్.
సో అది చదివినప్పుడు దాంట్లో డిఫరెంట్ రెఫరెన్సెస్ని మీరు ఎట్లా కంపేర్ చేసి అర్థం చేసుకోవాలి ఈ అంశానికి సంబంధించినటువంటి వేరు కోణాలు అనేది వివరించే ప్రయత్నం చేశాము. అవి మీరు చదివిన తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ జాయిన్ అడగొచ్చు. ఇది ఎవ్రీ వీక్ ఉండే ప్రోగ్రామ్ కాబట్టి మీకు ఫర్దర్ క్లారిటీ ఏమైనా కావాలంటే మళ్ళీ మేము అసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము బ్రదర్ రాజేష్. ఎస్ రాజేష్ గారు. థ్యాంక్ యూ బ్రదర్ బిబు గారు. నేను త్రిత్వాన్ని మీరు చెప్పిన వివరణని అంటే యెహోవా అనే ఉన్నవాడు అనే నామాన్ని ఒక తండ్రికే కాకుండా అంటే విధాలుగా వ్యక్తపరచాలి అనే దానికి నేను అంగీకరిస్తున్నాను కదా. ఒక చిన్న అనుబంధ ప్రశ్న వేస్తాను దానికి సంబంధించి. ఇప్పుడు ఆ యెహోవా నామము వాడిన వివిధ ముగ్గురు వ్యక్తులుగా కనబడిన దేవుడు దైవత్వంలో నా తండ్రి స్వరం ఎవరు వినలేదు అనే పదం వచ్చినప్పుడు ఆ తండ్రి అనేది ఇంకా మన ఈ మానవ జాతికి ఇంకా కనపడలేదని, అంటే వినపడలేదు కనపడలేదని నమ్మాలా యేసుక్రీస్తు గారు చెప్పిన మాటల్ని? అంటే నా తండ్రి స్వరం వినలేదన్నారు కదా, అంటే ఇప్పుడు అక్కపరిచిన వాళ్ళలో తండ్రి లేడని క్లియర్ గా చెప్పినట్టేమో అని నా అనుమానం. మీరు వివరించండి. లేదు ఎస్ అయితే యాక్చువల్లీ ఈ తండ్రి స్వరాన్ని, ఆయన స్వరాన్ని మీరు ఏనాడును వినలేదు అన్నటువంటి మాట ఏదైతే యోహాను సువార్తలోనే మనం చదువుతున్నామో అది కూడా తనను విమర్శిస్తున్నటువంటి పరిశీలతో ప్రభు మాట్లాడినటువంటి మాట. సో మీరు ఎన్నడైనాను ఆయన స్వరం వినలేదు. సారీ బ్రదర్, ఏం లేదు. ఓకే. సో ఎన్నడైనాను మీరు ఆయన స్వరం వినలేదు అన్నటువంటి మాట వాళ్ళకి సమాధానంగా చెప్పినటువంటి మాట. అందులో మనం అర్థం చేసుకోవాల్సిన కాంట్రాస్ట్ ఏంటి అని అంటే, ఆయన ఎప్పుడూ తండ్రి స్వరాన్ని విన్నటువంటి వాడు, తండ్రి దగ్గర నుండి విన్నటువంటి సంగతులే నేను మీకు బోధిస్తున్నానని పదే ప్రభు చెప్పుకున్నాడు. దానికి కాంట్రాస్ట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు ఆయన స్వరం వినలేదు కాబట్టి మీకు ఆయనతో పరిచయం లేదు, నాకు ఉందని చెప్తున్నాడు బేసికలీ. కానీ దాని అర్థం ఎప్పుడు ఎవరు వినలేదని కాదు. ఎందుకంటే ఆ తర్వాతే యోహాను సువార్తలోనే మనం ఒక సందర్భం చదువుతాం, 12వ అధ్యాయంలో అనుకుంటాను. తండ్రి ఆయనతో మాట్లాడడము విన్నప్పుడు అక్కడ నించున్నటువంటి వాళ్ళు కూడా వేరు రకాలుగా ఆ స్వరాన్ని వినడం మనం చూస్తాము. అట్లాగే రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని తీసుకెళ్లి వారి ఎదుట ఆయన మహిమ ప్రదర్శించినటువంటి సందర్భంలో కూడా ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి స్వరము అక్కడ ఉన్నటువంటి ముగ్గురు శిష్యులు విన్నారు. అది తండ్రి స్వరమే. కాబట్టి అసలు ఏ సమయంలో కూడా మానవ చరిత్రలో తండ్రి స్వరాన్ని ఎప్పుడు ఎవరు వినలేదు అని కాదు దాని అర్థం. అలా తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఎవరితో అయితే ఆయన ఆ సందర్భంలో ఆ వాదన జరుగుతూ ఉందో ఆ పరిశీలతో వాళ్ళతో కాంట్రాస్ట్గా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, నేను ఎప్పుడు తండ్రి స్వరం విన్నవాడిని, మీకు అసలు అతనితో ఆయనతో ఎలాంటి పరిచయం లేదు అన్నటువంటి కోణంలో వాళ్ళకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అదర్వైజ్ దెర్ ఇస్ క్లియర్ ఎవిడెన్స్, తండ్రి స్వరం విన్నటువంటి సందర్భాలకు చాలా క్లియర్ ఎవిడెన్సెస్ చాలా సందర్భాల్లో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు బాప్తిస్మం సమయంలో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యము ఇచ్చాడు ఆ విషయాన్ని గురించి. అంటే పరిశుద్ధాత్మ దిగి రావటము, ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి సాక్ష్యం ఆయన వినడం గురించినటువంటి సాక్షిగా ఉన్నాడు ఆయన వాస్తవానికి. సో దెర్ ఆర్ హ్యూమన్స్ హూ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ త్రూ అవుట్ ద హ్యూమన్ హిస్టరీ నో వన్ హెస్ హర్డ్ హిమ్. ఓకే, యా బ్రదర్ రాజేష్. రాజేష్ గారు, నేను మీరు చెప్పిన విషయాల్ని అంగీకరిస్తూనే ఒక సీక్వెన్స్ గా మీకు చెప్పాలనుకుంటే, బాప్తిసం ఇచ్చినప్పుడు జరిగిన పరిశుద్ధాత్మ రూపంలో దేవుని స్వరం వినిపించిన తర్వాత జరిగిన సందర్భంలోని ఈ పరిసయ్యులకు, ప్రధాన యాజకులకి యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తూ మన సువార్తలో ఆ విధంగా ఉంది. అంటే నేను అదే చెప్పాను, ఆ సందర్భంలో ఎవరితో అయితే ఆయన వాదన పెట్టుకున్నాడో వాళ్ళెవరూ వినలేదు అని చెప్తున్నాడు. బేసికలీ మీకు అసలు దాని గురించి ఏం తెలియదు, నేను తెలిసి మాట్లాడుతున్నాను అన్న కోణంలో మాట్లాడుతున్నాడు అంతే. అట్లా అని హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు ఎవరు వినలేదని కాదు దాని అర్థం అని చెప్తున్నాను. ఎందుకంటే కంటెంపరీగా ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళే విన్న సందర్భాల గురించి మీకు చెప్తా ఉన్నాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను విన్నాడు, ఆ తర్వాత రూపాంతర కొండ మీద శిష్యులు కూడా విన్నారు. ఓకే బ్రదర్. కాకపోతే ఒక చిన్న విషయం బ్రదర్, మీరు చెప్పిన అన్నిటిని నేను బైబిల్ పరంగా అంగీకరిస్తూనే ఏ తరము వారు అనే పదం కూడా ఉండటం అనేది ఒకసారి గమనించి దీని గురించి ఇంకా లోతుగా ఏమైనా తెలుసుకునే అవకాశం లేకపోతే ఆలోచన మనం ఏమైనా చేయగలమనే దాని గురించి అడుగుతాను. మీతో విభేదించట్లేదు, నేను అన్నిటిని అంగీకరిస్తున్నాను. కాకపోతే అక్కడ క్లియర్ గా మీ ఏ తరము వారు అనే వారు మీ తరము అనే పదం కూడా బైబిల్లో మీ తరము ఉంది, ఏ తరము ఉంది, వచ్చే తరము కూడా అనే విధాల క్లారిటీగా ఉంది. కాబట్టి కొంచెం ఇంకేమైనా మా జ్ఞానం మన పరిశీలనలో తెలుసుకునే అంశాలు ఏమైనా ఉంటాయా అని మంచి సౌద్దేశంతో నేను మిమ్మల్ని అడిగానండి. ఏ తరము వారైనా వినలేదు అనే పదం క్లియర్ గా ఉంది. ఒకసారి ఆ రెఫరెన్స్ తీసి చదివే అవకాశం ఏమైనా ఉందా మనం? బ్రదర్ యశ్వంత్, క్యాన్ యూ రికలెక్ట్ దట్? అంటే 5లో ఉందా?
మ్మ్, ల్యూక్ 9 లో ఉన్నట్టుంది కదా, రూపాంతర జాన్ లో కొండ జాన్ దగ్గర లో జరిగిన సందర్భం కదా. కాదు కాదు, జాన్ లోనే ఉంది, జాన్ లోనే ఉంది. రూపాంతర కొండ కాదు కాదు, గురించిన అది కాదు, అది సందర్భం కాదు, కదా. రూపాంతర కొండ కాదు. యూ నెవర్ హర్డ్ మ్మ్. యూ నెవర్ హర్డ్ హిస్ వాయిస్ ఆర్. జాన్ 5:37. ఒకసారి చదువుతారా, వచనం చదువుతారా? మ్మ్. ఉమ్. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందునను ఆయన స్వరం ఉమ్. వినలేదు, ఆయన యా స్వరూపము చూడలేదు. యా మీరు అని అక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ ఆడియన్స్ నే ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. త్రూఅవుట్ దేర్ మ్మ్. లైఫ్ టైమ్ దే హ్యావ్ నెవర్ హర్డ్. ఏ కాలం మంది, ఏ తరము అన్నటువంటి మాట లేదు వాస్తవానికి అక్కడ. యూ అట్ నో టైమ్ హ్యావ్ హర్డ్ హిస్ వాయిస్, అంతే. దెర్ ఇస్ నో టైమ్ వెన్ యూ హర్డ్ హిస్ వాయిస్, బట్ ఆల్ ద టైమ్ ఐ హియర్ హిస్ వాయిస్ అన్నది కాంట్రాస్ట్ బేసికలీ. మోస్ట్లీ ఆయన బ్రదర్, నేను ఎస్ నేను ఎస్ దాన్ని తీసుకుంటాను. పార్షలీ తీసుకున్నా కూడా ఐ మీన్ ఏ ఎస్ కాలము మీన్స్ మనం కాలం అంటే ఏ కాలం అంటే గడిచిపోయిన కాలం అంటూ అనే అనుకోవాల్సిన ఇంకొక అర్థం కూడా వస్తుంది కదా బ్రదర్ అని నా డౌట్. అంటే స్పెసిఫిక్ ఆడియన్స్ ని మాత్రమే ఉద్దేశించి చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ లైఫ్ టైమే ఉద్దేశించి చెప్పి ఉండాలి అది. ఇట్ కెనాట్ మీన్ ఎవ్రీబడి ఎల్సెస్ లైఫ్ టైం. అంటే షూర్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నేను కొంచెం ఎస్ ఇంకొంచెం నేను అంగీకరిస్తున్నాను. నేను కూడా యేసుక్రీస్తుని విశ్వసించే వ్యక్తిగా ఎస్ ఇంకొంచెం ఎస్ ఏమైనా తెలుసుకోవాలని చేస్తే మిమ్మల్ని అడిగాను బ్రదర్. ఇంకా ఇంకొంచెం దాని పరిశీలనలో చేస్తాను, భవిష్యత్తులో మీతో కూడా మాట్లాడతాను. థ్యాంక్ డెఫినెట్లీ. యూ వెరీ మచ్. రాజేష్ గారు, అయితే ఒక చిన్న ప్రిన్సిపల్ ఒకటి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక చెప్పండి. వచనాన్ని మిగతా వచనాలతో సమన్వయపరిచే విధంగా అర్థం చేసుకుంటేనే కంప్లీట్ సెన్స్ వస్తుంది మనకి ఎప్పుడు కూడా. సో ఆ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ని ఆ ప్రిన్సిపల్ ని ఆధారం చేసుకుని నేను అలా ఇంటర్ప్రిట్ చేశాను అనమాట. మీరు మళ్ళీ స్టడీ ఖచ్చితంగా ఎస్ ఎస్ ఫర్దర్ గా ఖచ్చితంగా ఇన్ఫార్మ్ అయితే బ్రదర్. మీరు చెప్పొచ్చు. నేను తృత్వాన్ని విశ్వసిస్తున్నాను. ఎస్ 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 మీరు చెప్పేవి లేక ప్రవీణ్ మన పగడాల్ గారు చెప్పే వాటిని ఫాలో అవుతాను బ్రదర్. నేను ఇంతకుముందు ఓకే మీ చర్చిలో డిబేట్ కూడా చూశాను. ఆ, ఓకే ఓకే మీ 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 యొక్క వివరణ ద్వారానే ఎస్ దేవుళ్ళు ఎస్ అంటే నడవబడుతున్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ రాజేష్ ఫర్ ద గుడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ రాజేష్ గారు. తర్వాత అరుణ్ మైకేల్ అని అడిగి నుంచి జాయిన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. Praise the Lord, Pastor Shantana. Praise the Lord, Bibu uncle. Aaron ఎస్ Michael from Delhi. ఎస్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. Actually, I don't know if it is coincidence or not, or a will of God. Actually, మీరు Pastor Shantana starting లో క్వశ్చన్ అడిగారు కదా. I wanted to ask a very similar question. ఓ ఓకే. Yeah, I was very astonished when అన్న క్వశ్చన్ అడిగేటప్పుడు నిజంగా. అంటే యూ డోంట్ సీమ్ టు బి మూవింగ్ అవే ఫ్రమ్ మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఆల్ దట్. సో Right now, actually, I lead a small congregation now, brother. So it's Okay. only teens and youth people only. So Right. better I have to collect some knowledge from you people, from Yes. people like you, more Yes, legends. yes. So that's why. Yes. That's on a lighter note. Yes, sir. Thank you, uncle. Yeah. So one thing, ఇందాక మీరు చెప్పిన IVF పద్ధతి and all. Yeah. So that all topic comes under bioethics. Okay. Bioethics. Okay. Recently, I think 1 month back, RTF లో కూడా సాయికృష్ణ బ్రదర్ గోమటం సాయికృష్ణ Okay. గోమటం గారు కూడా సో ది అడ్రస్ దిస్ ఇష్యూ అన్నమాట. Okay. I haven't seen that. Yeah. ఓకే, దట్స్ ఫైన్ బ్రదర్. Yeah. సో అంకల్, ఈ యాక్చువల్లీ మీరు చెప్పిన నేను అడగాల్సిన క్వశ్చన్ బదులు అడిగేశారు కాబట్టి ఇంకొక చిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. యాక్చువల్లీ ఐవీఎఫ్స్ అండ్ ఆల్ లో ఒక చిన్న ఇంకొక ట్విస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హెల్తీ ఫీమేల్ ఉండేసి మేల్ ఇస్ నాట్ హెల్తీ అనుకున్నప్పుడు వైస్ వర్సా కూడా ఫీమేల్ ఓవర్ మేల్ స్పర్మ్స్. సో దే విల్ రిప్లేస్ ఇట్ విత్ అనదర్ పర్సన్స్ ఓవర్ అన్నమాట. అనదర్ పర్సన్స్ sperms or another person's ova. In most of the cases, whatever I have heard it, in most of the cases, sometimes they will adopt for another person's sperm. I'm sorry for my words. Yes. I don't know how to put it in a lighter note. Yes. Yeah. So okay, another person's sperm anamata. So how far it is adaptable? For me, I feel it is completely ungodly and unethical. Yeah, it sounds very obnoxious. It's better that you adopt a child rather than adopt somebody's. Yeah, exactly. These things. Yeah, sounds very obnoxious. The very Yeah. way it's being described actually. So I don't think I don't think that's even ethical. Yeah. Yeah. And one more thing, brother. Sometimes even IVF doctors who are there implanted, Yeah. they will not reveal that this is not what your child. Then it's all the more unethical, isn't it? Yeah, It's all the exactly. more unethical. Yeah.
Yeah, in adding fact, like things. bioethics, yeah. Yeah. In fact, like bioethics, like it talks about this on this. Like this is completely unethical. Oh, IVF వాళ్ళు ఖచ్చితంగా like they have to reveal this fact అని yes. recently that there was an congregation. Okay. And why will they reveal it? It's a big business, isn't it? Yeah, exactly. It's a very, very big business. Yeah. Hmm. But, Uncle, follow-up question. I don't exactly, there's nothing much to talk about this. One follow-up question. Um, uh, so, if we get married to some person, mm, uh, so we find out like they're important in a marriage. okay. Yeah, so how should we react to that, and how should we take this as a Christian or as a believer? See, yeah, you're okay with Telugu కదా? ఓకే అంకుల్, ఓకే. కానీ Yeah. నాకు అంతగా మాట్లాడడం అంటే తెలుగులో అడగడం అంత రాదనమాట. నో Yes. ప్రాబ్లం, వీ కెన్ No problem. అర్థం But you చేసుకుంటాను. understand, right? You understand. Yeah, అంటే of course, I can understand completely. ఎందుకంటే మన ఆడియన్స్ ప్రిడామినెంట్లీ తెలుగు Yeah, I'm sorry about that. కాబట్టి Sorry, నో uncle. ప్రాబ్లం. Yeah. యా యా సో అంటే ఒక వివాహం జరిగిన తర్వాత అందులో ఒక వ్యక్తి అదే వివాహానికి పనికిరాడు అని తెలిస్తే కనుక వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. అవునండి. సో యా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వివాహాన్ని బైబిల్ నిర్వచించింది వారిరువురు ఏక శరీరం అవుతారు అని, రైట్? వారిరువురు ఏక మనస్సు అవుతారు లేకపోతే ఏక ఆత్మ అవుతారు అని చెప్పట్లేదు బైబిల్. వారిరువురు Okay. ఏక శరీరం అవుతారు అన్నప్పుడు ఎలా ఏక శరీరం అవుతారు? అది Confirmation of marriage. కాన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ ద్వారానే అవుతుంది. అంటే లైంగికంగా వాళ్ళిద్దరూ కలవడం ద్వారానే ఏక శరీరాలు అవుతారు. ఓకే, Yeah. దానికి సంబంధించి కూడా చాలా క్లియర్ గా రెఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. 1 కొరింథీ పత్రిక 6:16-17లో దాన్ని చాలా క్లియర్ గా డిఫైన్ చేస్తున్నట్టుగా ఆ టర్మ్స్ ని చాలా క్లియర్ గా మనం అది వివాహం కాంటెక్స్ట్ కాకపోయినప్పటికీ అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ అయినప్పటికీ దాని గురించి చాలా క్లియర్ గా డిఫైన్ చేస్తున్నట్టుగా మనం చూస్తాను, నిర్వచనం చెప్తున్నట్టుగా చూస్తా ఉన్నాం అక్కడ. సో ఖచ్చితంగా ఏక శరీరులు అవుతే మాత్రమే అది వివాహం అన్నది బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ అయినప్పుడు వివాహానికి చాతకానటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి, మళ్ళీ అదే వివాహం చేసుకోవడం అంటే ఏంటి అంటే ఏక శరీరం అవ్వడం కదా. వాళ్ళు అవ్వలేదు. Yes, brother. వాళ్ళు అవ్వనంత వరకు అది వివాహం అని చెప్పడానికి అసలు అవకాశం లేదు. Yes. కేవలం ప్రమాణాలు చెప్పేసుకున్నాం, మేము అందరికీ భోజనాలు పెట్టేసాం కాబట్టి పెళ్ళి అయిపోయింది కాదు. ప్రమాణాలు చెప్పుకోవడం ఎసెన్షియలే. దాంతో పాటుగా వివాహము కాన్సుమేట్ అవ్వడం కూడా, అంటే వాళ్ళిద్దరూ కలవడం కూడా ఎసెన్షియల్. వాళ్ళు Yes. ఎప్పుడు కలిసే పరిస్థితి లేదు, వాళ్ళు ఏక శరీరం అయ్యే అవకాశమే లేదు అన్నప్పుడు అది వివాహమే కాదు. Okay. ఓకే, సో అలాంటప్పుడు అది వివాహమే కానప్పుడు విడాకుల ప్రశ్న కూడా అసలు ఉత్పన్నం అవ్వదు. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ పేపర్ వర్క్. Yes, yes. అంటే అప్పటికి రిజిస్టర్స్ సైన్ చేసేసుకున్నారు కాబట్టి లీగలీ అది మ్యారేజ్ గా పరిగణించబడుతుంది. కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి అవసరమైనటువంటి లీగల్ ఫార్మాలిటీస్ చేయాలే తప్ప బైబిల్ నిర్వచించినటువంటి నిర్వచనం పరిధిలో అసలు అది వివాహం అని పిలవడానికి కూడా అర్హమైనది కాదు. అది వివాహమే Yes, కాదు. brother. దాంట్లో నుంచి ఫ్రీలీ వాకౌట్ అయిపోవచ్చు. చాలా మంది ఈ విషయం తెలియకుండా లేకపోతే దీని గురించి ఆలోచించకుండా మనసాక్షి ఒత్తిడి వల్ల మేము ప్రమాణాలు చెప్పేసుకున్నాము, వివాహంలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు, ఒకసారి పెళ్లి చేసుకుంటే మరణం మమ్మల్ని వేరు చేసేంత వరకు మేము కలిసే ఉండాలి కాబట్టి అని చెప్పి అనుకుంటున్నారు. అది ఎప్పుడు వివాహం నిజంగా వివాహం అయినప్పుడు వర్తించేటటువంటి ప్రమాణం. Yeah. అది వివాహమే కానప్పుడు వర్తించేటటువంటి ప్రమాణం కాదు వాస్తవానికి. Okay. అవతల Uncle, వ్యక్తి ఆ ప్రమాణం చేయడం ద్వారా మోసగించాడు కాబట్టి ఆ ప్రమాణం ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం కాబట్టి ఒక వ్యక్తి ఆ ఒప్పందాన్ని ఆ ప్రమాణం చేస్తున్నప్పుడే తప్పాడు. ఇట్స్ అ వాయిడ్ అబినిషియో వావ్ దట్ హీ ఎంటర్డ్ ఇంటూ. సో okay. Okay. కాబట్టి అవతల వ్యక్తి దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది మీనింగ్లెస్ అవుతుంది. Yes, yes, కాబట్టి yes. దాంట్లోంచి స్వేచ్ఛగా బయటికి రావచ్చు, వేరొక వివాహం చేసుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని అసెస్ చేయడంలో కొంత తొందరపాటు కొంతమంది చూపించడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. అంటే ఒక 2 రోజులు తిరగకముందే అతను పనికిరాడని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ తర్వాత పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా పిల్లలు అన్నటువంటి సందర్భాలు నాకు తెలుసు. Okay. అది మరీ తొందరపాటు. కొంతమంది ఏమో అసలు చెప్పుకోలేక అది నామోషి అనుకోనో లేకపోతే అది అంటే మోమాటమో లేకపోతే అవమానమో అనుకుని 2-3 సంవత్సరాల వరకు కూడా అట్లాగే కొనసాగి చాలా టార్చర్, సైకలాజికల్ గా చాలా టార్చర్ అనుభవించినటువంటి పరిస్థితులు కూడా నాకు తెలుసు. Okay. ఈ 2 కేసెస్ ఎక్స్ట్రీమ్ కేసెస్ యాక్చువల్లీ. సో వీటిని మనం Okay. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానీ అలాంటి ఒక సోకాల్డ్ వివాహం నుంచి బయటికి రావడం అనేది వాక్య విరుద్ధం ఏం కాదు. ఖచ్చితంగా Okay. బయటికి రావాలి, వాళ్ళు మంచి లైఫ్ ని లీడ్ చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరో మోసం చేస్తారు, ఆ మోసంలోనే కొనసాగాల్సినటువంటి అవసరం ఏమీ లేదు.
ఓకే. Uncle, one related question. There is two types of, types of impotency. One is temporary impotency, and is permanent impotency. So, for example, ఈ temporary type of intervention లో for example, they would not be participate. They can't participate అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ యాక్సిడెంట్ వల్ల, అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ వల్ల కూడా, so they can't, sometimes it's very rare cases only, sometimes they can't be able to participate. So అలాంటి టైంలో, so with the relationship అనేది so ముందుకు తీసుకెళ్ళాలా? సో ఆ ఇంటిమేసీ లేకపోతే సర్వైవ్ అవుతుందంటారా? అంటే ఆల్రెడీ వివాహం అయ్యి వాళ్ళు కలిసే ఉన్నారు, కొంతకాలానికి జరిగినటువంటి పరిణామం గురించి మీరు మాట్లాడుతున్నారు, అంతేనా? అవునండి, అంతే. See, then they are one flesh. The marriage has been consummated. In such a case, they will have to continue కదా. ఓకే, ఓకే. ఆరోగ్యంలో అనారోగ్యంలో అన్ని విషయాలు, అంటే అది అబ్బాయికి జరగచ్చు, అమ్మాయికి జరగచ్చు. అట్లా అంటే లైంగికంగా సహకరించలేనటువంటి ఒక ఆరోగ్య పరిస్థితి రావడం అనేది ఎవరికైనా రావచ్చు. అలాంటప్పుడు మీరు చెప్పుకున్నటువంటి ప్రమాణాలు వర్తిస్తాయి కదా, ఆరోగ్యంలోను అనారోగ్యంలో అన్నిట్లోనూ మేము కలిసి ఉంటాము, ఒకరికొకరు అనేది వర్తిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ అది అన్యాయం అవుతుంది ఒకవేళ అలా కాకపోతే. ఇది మోసం చేసినటువంటి ఒక పరిస్థితి ఏం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటిది కూడా కాదు, కేవలం అనారోగ్యం వల్ల జరిగినటువంటి ఒక సిచ్యువేషన్. కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు బలాన్ని ఇచ్చేవారిగా, ధైర్యాన్ని ఇచ్చేవారిగా ఉండాలి తప్ప అది విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కాదు. అది మాత్రం ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు అన్యాయం చేయడమే అవుతుంది. ఓకే, ఓకే, ఓకే అంకుల్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. తర్వాత లైవ్ చాట్ లో పిఎస్ఆర్ మెలోడీస్ అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, 2వ రాజుల గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనాన్ని వివరించండి. ఓకే, ఏమున్నాయి ఈ వచనాల్లో? 2 Kings 28:8 చదువుతున్నాను. ఇది సంఖ్యాపరమైనటువంటి ఏదో ఒక వైరుధ్యంలా కనిపించే ఒక సందర్భం అయి ఉండాలి. చూద్దాం ఒకసారి. బిబు గారు, జస్ట్ ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. నాకు తర్వాతి ప్రశ్న గుర్తుంది, ఎవరు అడిగారు ఐడి గుర్తులేదు. మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉంటారా? ఈ లోపు నేను నా సిస్టమ్ ని సెట్ చేస్తూ ఉంటాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ నీళ్లు కదలడం గురించి ఒక సంఘటనలో చదువుతాం కదా, కోనేటి నీరు కదలటం గురించి, దాని గురించి వివరించండి అనేది నెక్స్ట్ క్వశ్చన్. కాస్త దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడిగారు. అంటే చాలా మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, అలాంటి ఒక నమ్మకం ఉండింది యూదుల మధ్యలో. కాబట్టి చాలా మంది వెళ్ళి అక్కడ ఉండడము, స్వస్థత కోసము వాళ్ళు, అంటే ఒకనొక సమయంలో దూత వచ్చి ఆ నీళ్ళని కదిపినప్పుడు మొదట దిగిన వ్యక్తి వ్యాధి నయమవుతుంది అన్నటువంటి ఒక నమ్మకం వాళ్ళకు ఉండింది. సో ఒక సమయాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఒక అంచనాతో వాళ్ళు దిగేవాళ్ళు. ఇట్ వాస్ జస్ట్ ఎ బిలీఫ్ ఆన్ దేర్ పార్ట్. చాలా మంది నమ్ముతారు. ఈ రోజు కూడా చాలా మంది చాలా స్థలాలకు వెళ్తే చాలా పనులు అవుతాయని, అదొక పుణ్యస్థలం అని, అక్కడ ఏదో మహిమ ఉందని అని చెప్పి నమ్మి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, అలాంటి ఒక పరిస్థితి అనమాట అది కూడా. ఓకే, సో ఆ యూదుల నమ్మకాన్ని అక్కడ ప్రస్తావించాడు యోహాను. అది సరైనదా లేకపోతే తప్ప అన్నటువంటి విషయాన్ని గురించి ఏమీ చర్చించట్లేదు అక్కడ, ఎందుకంటే కాంటెక్స్ట్ అది కాదు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, లేకపోతే అది మూఢభక్తి లేకపోతే నిజంగా జరిగినటువంటి సంఘటన అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాట కాదు అది. అలా ఉన్నటువంటి ఒక సమూహం మధ్యలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం కోసం మాత్రమే చెప్పినటువంటి మాట. కాబట్టి బైబిల్ దాన్ని ఏమో ఆమోదించి అది నిజమని ధృవీకరించి ఏం మాట్లాడట్లేదు దాని గురించి. వి నెవర్ నో, ఇట్ మైట్ హావ్ జస్ట్ బీన్ ఎ సూపర్స్టిషన్ అమంగ్ ద జూస్. వాళ్ళు చాలా సూపర్స్టిషియస్ పీపుల్ యాక్చువల్లీ, చాలా మూఢనమ్మకాలు ఉన్నటువంటి జనులు యూదులు అనేటటువంటి వాళ్ళు. అందులో వాళ్ళకు ఉన్నటువంటి మూఢనమ్మకాల్లో ఇది కూడా ఒక మూఢనమ్మకం అయి ఉండొచ్చు. తర్వాత ఈ ప్రశ్న ఇదే పిఎస్ఆర్ మెలోడీస్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న అది. ఇందాక నేను చెప్పిన ఆ వచనాలకు సంబంధించిన ప్రశ్న తీసేశారు లైవ్ చాట్ లో నుంచి, సో ఆ ప్రశ్న స్కిప్ చేస్తున్నాం కదా. ఓకే. తర్వాత జీవన్ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఆదికాండంలో అబ్రహాము కథలో
శారా వల్ల పుట్టిందే సంతానము, దాసి లెక్కలోకి రాదు అని చెప్పి ఆ, వెళ్ళగొట్టమని అనుమతించి, యాకోబు విషయంలో భార్యలు దాసి పిల్లలు కూడా లెక్కలోకి వచ్చారు, గోత్రాలు కూడా వచ్చాయి. ఆ. ఒక చోట వద్దని మరొక చోట అనుమతిస్తే దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి? దాసినే కదా, దేవుడు మాట తప్పాడు అని అనుకోవచ్చా? అది ప్రశ్న యువ గారు. అబ్రహాము భార్య సంతానాన్ని నేను పరిగణలోనికి తీసుకుంటున్నాను, అబ్రహాం యొక్క దాసి సంతానాన్ని పరిగణలోనికి తీసుకోవట్లేదు అని చెప్పాడు దేవుడు. యాకోబు విషయానికి వచ్చేసరికి యాకోబు భార్యల సంతానాన్ని తీసుకుంటున్నానని చెప్పాడు, యాకోబు దాసీల సంతానాన్ని కూడా తీసుకుంటున్నానని చెప్పాడు. అది ఆయన ఇష్టం కదా, అది ఆయన ఇష్టం అంతే. అంటే అక్కడ అక్కడ అలాగా ఇక్కడ ఇలాగే ఎందుకున్నాడు దేవుడు? ఎస్, దేవునిలో మార్పు ఎందుకు వచ్చింది అని? అదే చెప్తున్నాను, అది ఆయన ఇష్టం, మార్పేం కాదు అది. ఆయన సార్వభౌమ అధికారంలో ఒకరితో ఒకలాగా ఇంకొకరితో ఇంకొకలాగా వ్యవహరిస్తాడు. అది చరిత్ర అంతట్లో మనం చూసేటటువంటి విషయమే కదా. అందరితో ఒకే నియమాన్ని బట్టి ఆయన వ్యవహరించాలన్నటువంటి ఆ, అలాంటి కట్టుబాట్లు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. అలాంటిది ఒకటి మనం ఆయన పైన ఇంపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అండ్ హీ హాజ్ ఆల్వేస్ డెల్ట్ సావరెన్లీ విత్ డిఫరెంట్ పీపుల్ యాజ్ హీ చోస్, అంతే. సో అలాగే చేశాడు అంటే ఇక్కడ. సమానత్వము అనేది, సమానంగా ఎంచాలి అనేది మనం పెడుతున్న స్టాండర్డ్ ఏనంటారా? అంటే అది మనం అట్లా చూస్తున్నాము అని అంటారా? ఎస్, అంటే ఇప్పుడు మనం మానవ ప్రభుత్వాలు ఏవైతే పెట్టుకున్నామో ఆ ప్రభుత్వాలు ఉమ్. అందరూ కలిసి పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి అందరికీ ఒకలాగా చేయాలి అన్నటువంటి నియమాన్ని పెడుతున్నాం మనం. ఉమ్. ఓకే, సో మనము దేవుడిని మనం పెట్టుకోలేదు దేవుడిగా, దేవుడే మనల్ని పెట్టాడు తన సృష్టిలో. ఓకే, ఆయన ఎవరితో ఎలా వ్యవహరించాలో అది ఆయన తీర్మానించుకుంటాడు, ఆయనకు నియమాలు మనం పెట్టరు. యా, ఓకే, Yes. యా, రైట్. Yes, brother. తర్వాత కైరా అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ దేవుడు పరిశుద్ధుడు కదా, మరి జీసస్ నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ఎందుకు నేర్పించారు Yeah. అనేది ప్రశ్న అభివు గారు. నాకు తెలిసి ఒక వాడుక భాష తర్జుమాలో వేరేగా ఉంది అని నాకు ఈ ప్రశ్న చదవనే గుర్తొచ్చింది అభివు గారు. ఓకే, ఒకసారి అందులో ఏముందో ఒకసారి చదువుతాను, దాని గురించి కూడా మీరు ప్రస్తావించండి. ఓకే. తండ్రి లూకాసు వార్త 11వ అధ్యాయము 2వ వచనంలో, తండ్రి నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక యా, ఓకే, అంటే అని తర్జుమా చేశారు. యా, Yes, brother. యా, యా. పరిశుద్ధత అనేది దేవుని గుణలక్షణాల్లో ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం. ఆయన గుణలక్షణాలను అన్నింటినీ కలిపి ఆయన మహిమ అంటున్నాం మనం, రైట్? సో దేవునికి స్వతసిద్ధంగా ఉన్నటువంటి పరిశుద్ధతలో మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఏమీ జరగదు ఎప్పుడు కూడా. అంటే దానికి హెచ్చు తగ్గులు అవ్వటం కానీ లేదా అలా మనం చేయడం కానీ ఏమీ జరగదన్నమాట. అంటే మనం దాన్ని ఇంకెక్కువగా పరిశుద్ధంగా చేయడం కానీ లేదా దాన్ని అపవిత్రపరచడం కానీ అట్లాంటిది ఏమీ జరగదు. కానీ బయలుపరచబడినటువంటి దేవుని పరిశుద్ధ నామం ఏదైతే ఉందో దాన్ని అపవిత్రపరిచేటటువంటి అవకాశం ఉంది కదా. ఈరోజు చాలా మంది దూషిస్తున్నారు దేవుణ్ణి అనరాని మాటలు అని అవమానపరిచేటటువంటి పరిస్థితిలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. దే ఆర్ ఇన్ అ వెరీ ప్యాథటిక్ కండిషన్ వేర్ దే వుడ్ నాట్ ఈవెన్ ఫియర్ గాడ్. యేసుక్రీస్తు గురించి, మరియమ్మ గురించి, మరియమ్మకు పరిశుద్ధాత్మతో అక్రమ సంబంధాలు అంటగట్టి అలా చాలా విధాలుగా దేవుణ్ణి అవమానిస్తూ మాట్లాడుతున్నటువంటి దూషకుల మాటలు మనం చూస్తా ఉన్నాం. సో అలా దూషించబడేటటువంటి ఈ లోకాన్ని ఉద్దేశించి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అంటే నీ నామాన్ని హెచ్చించుకో, నీ నామాన్ని ప్రత్యేకమైనదిగా మహిమగల పరిశుద్ధత గల నామంగా దాన్ని ఈ లోకంలో హెచ్చించుకో అన్నటువంటి ఒక ప్రార్థన. అది ప్రతి విశ్వాసికి ఉండాల్సినటువంటి కోరిక. అంటే వీళ్ళు ఆయన్ని దూషిస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువగా దేవుని నామం హెచ్చించబడాలి, దేవుని యొక్క పరిశుద్ధత అందరికీ తెలియబడాలి, అది దేవుడు దాన్ని విండికేట్ చేసుకోవాలి అందరి ముందు అన్నది ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి కోరిక. కాబట్టి ఆ కోరిక నుండి పుట్టాల్సినటువంటి ఒక ప్రార్థనగా దాన్ని నేర్పించాడు. అంతేకాకుండా మన జీవితాలు కూడా చాలాసార్లు దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఉంటాయి. అంటే ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన మహిమను అవమానపరిచేటటువంటి విధంగా లేదా ఆయన నామాన్ని ఇతరులు దూషించడానికి మన జీవితాలు అవకాశం ఇచ్చే విధంగా ఉండేటటువంటి ప్రమాదం ఉంది. దాని గురించి వేరే వచనాల్లో కూడా బైబిల్ చాలా ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉంది. సో మేము అలా ఉండకుండా నీ నామాన్ని కేవలం ఎప్పుడూ హెచ్చించేటటువంటి వారిగానే పరిశుద్ధంగానే అది గుర్తించబడేలాగా మేము జీవించేవారిగా మమ్మల్ని ఉంచు అన్నటువంటి కోణం కూడా అందులో ఉందన్నమాట ఆ ప్రార్థన. అండ్ ఇట్ క్యాన్ బి అండర్స్టూడ్ ఇన్ డిఫరెంట్ అదర్ వేస్, బట్ డెఫినెట్లీ దేవుని నామం పరిశుద్ధమైనది కాదు, మనం ఏదో దాన్ని పరిశుద్ధంగా చేయమని ఆయన్ని కోరాలి, ఆయన ఏదో దానికి చేయాలి అన్నటువంటిది ఆయన ఎసెన్షియల్ హోలీనెస్ గురించి చెప్పినటువంటి మాట కాదు, లేదా ఆయన ఎసెన్షియల్ గ్లోరీ గురించి చెప్పినటువంటి మాట కాదు.
ఆయన మేనిఫెస్టేటివ్ గ్లోరీ గురించి మాత్రమే చెప్పినటువంటి మాట అది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే ఎస్ బ్రదర్. నేను ఇంగ్లీష్ పదాలు వాడాను, ఒకసారి చెప్తాను. స్వభావ సిద్ధంగా ఆయనకు ఉన్నటువంటి మహిమ, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఆయన పరిశుద్ధతలో ఎలాంటి మార్పు చేర్పులు హెచ్చు తగ్గులు ఉండే అవకాశం లేదు కాబట్టి దాన్ని ఏదైనా చేయమని ఈ ప్రార్థనలో మనం ఏమీ అడగట్లేదు. కానీ ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన పరిశుద్ధత, ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన మహిమ ఏదైతే ఉందో దాని విషయంలో మనం ఎలా వ్యవహరిస్తామో దాన్ని బట్టి ఆయన గౌరవించబడ్డమో అగౌరవపరచబడ్డమో జరుగుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చేయగలిగేటటువంటి కృప కోసం అడిగేటటువంటి ఒక ప్రార్థనగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత డానియల్ గోగి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఇన్ జాషువా 6:7 జాషువా బౌస్ డౌన్ టు ద ఆర్క్ బిఫోర్ we don't call it idol worship, but when Catholic bows down or kiss statue, we call it idol worship. They say they are doing the same. How is it different? ఒకసారి యెహోషువ 6:7 చదవమంటారా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనిటనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెనని ప్రజలతో చెప్పాను. కంటిన్యూషన్ ఇక్కడ ఆ సాగిల పడిరి మ్రొక్కిరి అనే పదాలు ఏం కనిపించట్లేదు. 6:6లో ఏమైనా ఉందా? అంటే వచనాలు కొంచెం సంఖ్య అటు ఇటుగా ఉంటది కదా, ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి, 7 యాజకులు యెహోవా మందసమును ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పాను. అది లేదు కదా. అంటే రెఫరెన్స్ కరెక్ట్ గానే ఇచ్చారా అనేది ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి ఒకవేళ అంటే ఈ కాంటెక్స్ట్ లో అయితే అట్లాంటిది ఏదన్నా ఉన్నట్లు నాకైతే గుర్తులేదు ఈ సందర్భంలో అయితే. సో మేబీ అది వేరే ఏదన్నా కాంటెక్స్ట్ లో అట్లా జరిగి ఉంటే కనుక ఆ రెఫరెన్స్ పెడితే దెన్ విల్ ట్రై టు లుక్ ఇంటూ ఇట్ అండ్ ఆన్సర్ ఇట్. ఎస్ ఎస్. అంటే 7:6 అయి ఉంటుంది. 7:6 లో సంథింగ్ క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అని వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఉన్నాయన్నమాట కింద. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో సాగిల పడ్డారు అన్నటువంటి మాట చెప్తున్నారు, కానీ మందసానికే మొక్కారు అనే భావంలో దాన్ని తీసుకోవడము డెఫినెట్లీ సాధ్యం కాదు. మందసం ఎదుట వాళ్ళు దేవుని కొరకు కనిపెడుతూ చేసినటువంటి పనిగా దాన్ని మనం చూస్తా ఉన్నాము. ఓకే, సో ద ఆర్క్ వాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. యాక్చువల్లీ దేవుని యొక్క షెకైనా మహిమ ఆ కరుణాపీఠం మీద ప్రత్యక్షపరచబడేటటువంటి ఒక స్థలంగా మనం చూసాం చాలా సందర్భాల్లో. సో ఆ స్థలాన్ని ఆ విధంగా గుర్తిస్తూ వాళ్ళు దాని ఎదుట సాగిలపడినట్టుగానే అర్థం చేసుకోవాలి తప్ప దాని ఎదుట సాగిలపడినంత మాత్రాన దానికి సాగిలపడ్డారు అన్నటువంటి భావంలో ఖచ్చితంగా తీసుకోవడము సాధ్యం కాదు. అయితే దానికి కారణం ఉంది, అదే చెప్తున్నాం కదా, అక్కడ దేవుని షెకైనా మహిమ ప్రత్యక్షమయ్యేటటువంటి స్థలంగా దాన్ని గుర్తించి దాని ఎదుట సాగిలపడ్డారు. మరొక రోమన్ క్యాథలిక్ ఒక స్టాచ్యూ ఎదుట ఎందుకు సాగిలపడుతున్నాడు, దాని మీద కూడా దేవుని యొక్క మహిమ ఏమైనా ప్రత్యక్షం అవుతుందా అనేది మనకు తెలీదు. అండ్ దేవుడేమి దాన్ని ఆయన ప్రజెన్స్ యొక్క టోకన్గా ఎప్పుడు గుర్తించలేదు. అతను తయారు చేసుకున్నటువంటి స్టాచ్యూ ఏదైతే ఉందో దాన్ని ఇది నా సన్నిధికి చిహ్నంగా ఉంటుంది అని మందసం విషయంలో దేవుడు ఎలాగైతే గుర్తించాడో అలా ఏమి గుర్తించినట్టుగా ఎలాంటి ఆనవాళ్ళు లేవు. కాబట్టి దీన్ని కలపడానికి వీలు పడదు. ఏదేమైనా యెహోషువ చేసింది కూడా విగ్రహారాధన కాదు అనేది ఖచ్చితంగా అర్థమవుతోంది. ఎందుకంటే మందసానికి ఆరాధించలేదు ఆయన, మందసం ఎదుట సాగిలపడ్డాడు. దానికి కారణాలు ఉన్నాయి. తర్వాత శ్రీనివాసరావు అని అడిగిన ప్రశ్న, January 1 వాగ్దానం గురించి చెప్పండి. బైబిల్లో ఉన్నటువంటి అన్ని వాగ్దానాలు మనవే, ఎప్పుడు మనం క్రీస్తుకు చెందిన వారమైతే అని బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో 18 నుంచి 20 వరకు ఉన్నటువంటి వచనాలు చదివితే దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ మనకు చెందినవే మనం క్రీస్తులో ఉన్నట్లయితే కనుక. క్రీస్తునందు దేవుని వాగ్దానాలన్నీ మనకు చెందినవి.
క్రీస్తు వెలుపల ఏ వాగ్దానము మనకు చెందింది కాదు. సో అలాంటప్పుడు మనం ఒక వాగ్దానం రాసినటువంటి ఒక చీటీ తీసుకోవడం ద్వారా ఒక వాగ్దానం మన స్వంతం అవ్వడం అనేది ఎప్పుడు జరగదు. ఆ పద్ధతిలో మనం ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అన్నది దేవుని యొక్క నియమం కాదు. మనం ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సింది క్రీస్తునందు తప్ప మాత్రమే. క్రీస్తునందు మనకు వాగ్దానాలు సొంతం అవుతే అన్ని వాగ్దానాలు మనవే. ఫలానాది నేను తీసుకుంటున్నాను అని ఒకటి తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మనకు చెందినవి. ఒకవేళ మీరు క్రీస్తులో లేనటువంటి వ్యక్తి అయితే ఎన్ని చీటీలు తీసుకున్నా మీకు ఒక వాగ్దానం కూడా మీ సొంతం కాదు. సో నాకు ఫలానా చీటీ వచ్చింది కాబట్టి ఆ వాగ్దానం నాకు వచ్చింది, అది నాకు చెందినది, దేవుడు నాతో ఈ చిలక జ్యోతిష్యం పద్ధతిలో మాట్లాడాడు అని చెప్పడానికి వాక్యంలో ఎలాంటి ఆధారము లేదు. అది చిలక జ్యోతిష్యం లాంటిదే, కాకపోతే చిలక ఉండదు, అంతే డిఫరెన్స్. ఓకే, అండ్ వాక్యంలో నుంచి తీసినటువంటి వాగ్దానాలు ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇట్ has నథింగ్ టు డూ విత్ ద బైబుల్. ఇట్ ఈస్ అ సూపర్స్టిషన్ దట్ ఈస్ బ్రాట్ ఇన్ టు ద చర్చ్. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళే తీసుకొచ్చారు సంఘంలోనికి ఈ పద్ధతి అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఎవరు తీసుకొచ్చినా సరే ఒక మూఢభక్తిని సంఘంలోనికి తీసుకొచ్చారు, మూఢభక్తిని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా బైబిల్ని వక్రీకరించేటటువంటి ఒక విధానాన్ని కూడా సంఘానికి నేర్పించారు. అంటే ఒక వాగ్దానాన్ని దాని సెట్టింగ్లో నుండి, దాని సందర్భంలో నుండి బయటికి తీసుకొచ్చి నీ జీవితానికి సంబంధించినటువంటి సందర్భంలో పెట్టి ఎలా చూడాలి అని వీళ్ళే నేర్పించారనమాట దగ్గరుండి. అంటే అలా చేయడము వాక్యాన్ని వక్రీకరించడం, వాక్య భావాన్ని పూర్తిగా వక్రీకరించడానికి చాలా సులభతరమైనటువంటి మార్గం. అది వాళ్ళు నేర్పించారు. సో వాక్యాన్ని వక్రీకరించడం నేర్పించారు, ఒక మూఢభక్తిని నేర్పించారు, ఒక అన్యమతంలో పాటించేటటువంటి చిలక జ్యోతిష్యం లాంటిది కూడా బైబిల్ పేరు మీద, యేసుక్రీస్తు ప్రభు పేరు మీద సంఘంలోనికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎంత మాత్రమూ విశ్వాసులుగా మనం ఆమోదించదగినటువంటి ఒక పద్ధతి అయితే కాదు. దాని విషయంలో అప్రమత్తంగా ఉండండి, దానికి వ్యతిరేకంగా నిలబడండి. చిన్న చిన్న వాటిలో మనం స్టాండ్ తీసుకోవడం నేర్చుకుంటే పెద్ద వాటిలో కూడా ప్రభు కోసం మనం నిలబడతాము. వాగ్దానాలు నిజంగా మీరు యేసుక్రీస్తు ప్రభువుకి చెంది వాక్య బోధకు నమ్మకంగా ఉండాలని అనుకుంటే ఆ పద్ధతికి వ్యతిరేకంగా నిలబడండి. ఇట్స్ జస్ట్ అ మెసేజ్ దట్ యూర్ గివింగ్, దట్ యూ వాంట్ టు స్టిక్ ఆన్ టు వాట్ ఎవర్ ద బైబిల్ టీచర్స్. మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు కాదు, దేవుడు నేర్పించినటువంటి పద్ధతిలోనే ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవడం మనం విశ్వసిస్తామని చెప్పడం కోసం తీసుకోవాల్సినటువంటి ఒక చిన్న స్టాండ్. కాబట్టి అది మీరు నమ్మితే కనుక వాగ్దానాలు తీసుకోకండి, దాన్ని ప్రోత్సహించకండి. తీసుకునే వాళ్ళకి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి తెలిసే విధంగా ప్రేమపూర్వకంగా వాళ్ళకి చెప్పి అర్థం చేయించేటటువంటి ప్రయత్నం చేయండి. దాని గురించి వాగ్దానాల లాటరీ అనే ఒక చిన్న ఆర్టికల్ కూడా ఉంది, అది మనం పోస్ట్ చేయొచ్చు ఒకవేళ ఇంకొంచెం డీటెయిల్గా చదివే అవకాశం ఉంటుంది. తర్వాత చిలుక ప్రవీణ్ అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, మత్తయి సువార్త 1:23 2 అధ్యాయం 5 2 అధ్యాయం 15 ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి. 2 అధ్యాయం 23 నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు అని ఉంటుంది. నజరేయుడు అనబడును అని బైబిల్లో ఏ ప్రవక్తలు చెప్పారు? ఓకే, యాక్చువల్లీ దాని గురించి డీటెయిల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ నేను మత్తయి సువార్త 2వ అధ్యాయం వ్యాఖ్యానానికి రాశాను. సో దయచేసి అది చూడండి. ఓకే, అది యెషయా 11:1 ఆధారం చేసుకొని అక్కడ ఉన్నటువంటి నెట్జర్ అనేటటువంటి రూట్ వర్డ్ని తీసుకొని ప్రవచనాత్మకంగా అది యేసుక్రీస్తుకి ఎలా అన్వయించారు, అది ఎలా అక్షరాలు ఆయనకు నెరవేరింది అన్నటువంటి మాటలు కూడా నేను అక్కడ విశ్లేషించి రాయడం జరిగిందనమాట. సో నజరేతు అనేటటువంటి ప్రాంతానికి కూడా ఆ రూట్ వర్డ్ నుంచే ఆ పేరు రావడం జరిగిందనమాట. నెట్జర్ అనేటటువంటి పేరు నుంచి అది యేసుక్రీస్తుకి ఎలా అన్వయించారు అంటే యెషయా 11:1 ఉన్నటువంటి ఆ టైటిల్ని యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఈ ప్రవచనానికి అన్వయించి దాన్ని క్రీస్తులో నెరవేరినట్టుగా పరిగణించారు అన్నటువంటి విషయాన్ని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేయొచ్చు అది చదివిన తర్వాత. హితబోధ.com మత్తయి సువార్త 2వ అధ్యాయం వ్యాఖ్యానంలో అది చూడండి, ఆ డీటెయిల్స్ చూడండి. అది నేను పోస్ట్ చేస్తాను. రైట్. తర్వాత అరుణ్ మైకేల్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి బ్రదర్, మీకు ఇంకా ఏదైనా ప్రశ్న ఉండి మీరు జూమ్ లో వెయిట్ చేస్తున్నారు? అవును బ్రదర్, యాక్చువల్లీ ఇందాక ఒక ఫైనల్ కంక్లూడింగ్ క్వశ్చన్ అడిగేయాలని మర్చిపోయాను. అంకల్ అంకల్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో వాట్ ఇఫ్ ఒక పర్సన్ ఇంపార్టెంట్, ఒక క్రిస్టియన్ బిలీవర్ ఇంపార్టెంట్ అని తెలిసిన తర్వాత వాట్ స్టెప్స్ షుడ్ దే టేక్ లైఫ్ లో నెక్స్ట్ మూవ్ అవ్వడానికి? షుడ్ దే బి సింగిల్ ఫర్ లైఫ్ టైం? Yes, of course. There's no other option. Okay. He has to be. అలాంటప్పుడు అంకల్ ఇందాక మనం ఒక విషయం మాట్లాడుకున్నాము. ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయిన తర్వాత టెంపోరల్ ఇంపార్టెన్స్ వచ్చిన తర్వాత
లైక్ మనము ఆ బాండ్ బ్రేక్ చేయకూడదు అని చెప్పేసి దేవుడు వాళ్ళకు ఆ యొక్క విధానం, ఆ యొక్క వాట్ ఈస్ దట్, ఆ యొక్క కంఫర్ట్ సంథింగ్ ఇచ్చినప్పుడు, సో వై క్యాన్ గాడ్ హెల్ప్ దీస్ పీపుల్ ఇన్ See, దిస్ వే? లేదు లేదు, దీస్ పీపుల్ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ బై మ్యారేజ్ యాక్చువల్లీ. దే కెన్ హెల్ప్, దే కెన్ లివ్ వితౌట్ ఇట్. దే డోంట్ నీడ్ ఎనీ సచ్ థింగ్. They don't stand in బట్ any ఇట్స్ need of marriage. Yeah. But uncle, in future, for example, after 50 years of age, if Ah. there is no companion, their parents and their siblings will all, No, no, the purpose of marriage is not for that, actually. Purpose okay. of marriage is not so that a companion will take care of you when you're old. Because even ఆయన a companion, ఛాన్స్ ఎవరి విషయంలోనే ఉంటుంది అరుణ్ గారు. అంటే ప్రతి ఒక్కళ్ళు 60 years వరకు కలిసి ఉంటారు అని మ్యారేజ్ ఏమీ గ్యారంటీ ఇవ్వట్లేదు కదా. మరో Yeah. నేను ముసలోడు అయినప్పుడు మా ఆవిడ కూడా ముస్లాం అవుతుంది కదా, ఆమె ఏం చూసుకుంటారు? దట్ అంటే ఈస్ అట్లీస్ట్ నాట్. చదువుగా ఉంటారు కదా. పిల్లలు లేకపోతే Yeah. పిల్లలు లేని దంపతుల విషయం Adoption. ఏంటి? Okay, can this person adopt? If I can ask. Yes, of course he can adopt. But there is no female companion. No female companion, no problem. సో ఒక సింగిల్ వ్యక్తిగా ఉండి he can adopt children. సింగిల్ అంటే పార్ట్నర్ ఏం చాలా కాదు, మంది సింగిల్ సింగిల్ పేరెంట్ గా పేరెంట్ Yeah, single సింగిల్ parent పేరెంట్ ఉన్న అనుకోండి. వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అట్లా Yeah, yeah, yeah. Okay, Hmm. okay, brother. సేఫెస్ట్ బ్రదర్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది కూడా అసలు ఒక చిన్న ఒక వేరియంట్ క్వశ్చన్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి బై బర్త్ ఆర్ ఎగ్జాంపుల్ టీన్స్ దాటిన తర్వాత దే ఆర్ ఇంపార్టెంట్ అనే విషయం తెలియచ్చు. కొంతమందికి సో కానీ కొంతమందికి ఇది మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే తెలుస్తూ ఉండొచ్చు. అట్లా ఏమి ఉండదు బ్రదర్. అంటే అంటే బ్రదర్, అది మీరు చాలా ఊహించి అదొక myth అది. స్పెక్యులేషన్ తోనే అడుగుతున్న ప్రశ్న లాగా ఉంది. అంటే there is cases like this. There is one small case like hermaphrodites. I mean, బ్రదర్ అది వాళ్ళు చెప్పుకునే సాకులే బ్రదర్, మాకు తెలియలేదు ఇవన్నీ కథలు చెప్తారు బ్రదర్. అదే కాదు, అదే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. and brother, like actually, I made a small search on this just now recently. Yeah. I mean, so it happens. Might be we are not sure. Like, but there is something called this like this. So ఇలాంటి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత, సో if they find out, so they are not capable of do this, so is it అది కూడా ఒక మోసమైన రిలేషన్షిప్ వాళ్ళ ఇంటర్నెట్ అని చెప్పొచ్చా? ఓకే, హైపోథెటికలీ అట్లాంటిదే జరిగింది అనుకుందాం. వాళ్ళకి తెలియకుండా వచ్చేది. Okay. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తెలిసింది కదా. సో ఎక్కువ ఇష్యూ చేయకుండా ఆ అమ్మాయిని గౌరవప్రదంగా పంపించేసి, నా వల్ల పొరపాటు అయిపోయింది, నాకు తెలియదు, మీరు వేరే పెళ్లి చేసేసుకోండి. ఒకవేళ ఏమైనా తీసుకోకూడదు ఏమి లీగలీ కానీ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ని బట్టి కానీ డబ్బులు గిబ్బులు ఏమైనా తీసుకొని ఉంటే, దురుద్దేశాలు ఏమీ లేకపోతే అన్ని వెనక్కి ఇచ్చేసి. ఓకే, ఇది వైస్ వర్సా కూడా అలాగే జరగొచ్చా? రిసైన్ దట్ మ్యారేజ్, వైస్ వర్సా ఆల్సో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. If one of the partners is not fit for their marital obligations, then they should resign the marriage with proper cooperation అంతే. ఓకే. కొంచెం కొత్తగా ఉంది మ్యారేజ్ కాంటెక్స్ట్ లో రిజైన్ అనేది. రిసైన్డ్, నాట్ రిజైన్. ఓకే. ఎస్ బ్రదర్, టైం ఉంటే అడగొచ్చా బ్రదర్? లేదంటే ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. You can wait. If we have time, we'll take you again. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. తర్వాత శ్రీకాంత్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. జనగాం బ్రదర్, వరంగల్ డిస్ట్రిక్ట్ మాది. yes బ్రదర్. అన్నా, మనం ఒక డిబేట్ చూసేటప్పుడు ఎవరిది కరెక్ట్ అని డిసైడ్ ఎలా చేయగలమన్నా, ఇద్దరు బైబిలే ప్రామాణికంతో మాట్లాడుతున్నారు కదా. అవును. అది ఎవరిది ఇది కన్ఫర్మ్ అని ఎలా చేయగలమన్నా? బైబిల్ని ఆధారం చేసుకుని అంతే, బైబిల్ ఆధారం చేసుకుని చేయాలి. ఎవరు న్యాయంగా బైబిల్లో ఉన్నటువంటి వచనాలు వాడుతున్నారు, ఎవరు వక్రీకరిస్తున్నారు అన్నటువంటి విషయాలు చూసుకోవాలి. సో అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. అంటే ఒక్క నియమాన్ని బట్టి ఇట్లా ఈ రూల్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మనం అసెస్ చేయొచ్చు అని చెప్పడం సాధ్యం కాదు. డిబేట్ బై డిబేట్ మనము వేరువేరుగా అసెస్ చేస్తాం దాన్ని. అంటే ఏ అంశం మీద చర్చ జరుగుతుంది అనే దాన్ని ఆధారం చేసుకుని, అంటే వాళ్ళు ఎంతవరకు దాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పక్షం వాళ్ళు వివరించేటప్పుడు ఎంతవరకు వాళ్ళకి ఆ అంశం గురించి అర్థమైంది, ఎంత సమగ్రంగా దాన్ని వాళ్ళు విశ్లేషించుకున్నారు అన్నటువంటిది తెలుస్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి మన అసెస్మెంట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు వాళ్ళకి తెలిసే మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా అనేది అక్కడ తెలుస్తుంది.
తర్వాత అవతల వ్యక్తి దానికి కౌంటర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేయగలిగారు. తర్వాత హ్యాండిల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు వినియోగించినటువంటి వచనాలన్నీ కూడా సందర్భ సహితంగా సరిగ్గానే విశ్లేషించి వాడారా, లేకపోతే కేవలం వాళ్ళ వాదనకు తగిన విధంగా వక్రీకరించి అన్వయించుకున్నారా అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అదే పెద్ద ట్రాప్ యాక్చువల్ గా. వచనం కోట్ చేయంగానే ఆ కోట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పే భావమే దానికి సరైన భావము అన్నట్టుగా తీసేసుకుంటాం ఆడియన్స్. అక్కడ ట్రాప్ లో పడిపోతాం. అప్పుడు వాళ్ళు చెప్పిన భావమే, ఆ వచనానికి వాళ్ళు చెప్పిన భావమే సరైందని వన్స్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ వాదన అంతా సరైంది అనిపిస్తుంది ఇక. రైట్. సో కరెక్ట్ గానే ఇన్ కాంటెక్స్ట్ సందర్భానుసారంగా ఆ వచనాలను ఇంటర్ప్రిట్ చేస్తున్నారా, దానికి సరైన భావమే ఒరిజినల్ ఆథర్ ఇంటెన్షన్ ని చెప్తున్నారా లేదా అనే దగ్గరే ఆగి చూసుకుంటే ఎవరి వాదన సరైనది, వాక్యానుసారమైనది అనేది నిర్ధారించుకోవచ్చు. ఇంకొకటి, అందరూ బైబిల్లోని వచనాలే చూపిస్తున్నారు అనేది బ్రదర్ రైజ్ చేసిన పాయింట్. కరెక్ట్. యా. అండ్ ఇంకొక విషయం కూడా, ఇద్దరు అసమగ్రంగానే ఆ అంశాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది కదా. అలాంటప్పుడు ఒక్క డిబేట్లోనే ఒక అంశం తేలిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు. దాని గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉండొచ్చు. ఆ డిబేట్ వరకు ఎవరు బాగా ఆన్సర్స్ చెప్పారు, ఎవరు చెప్పలేకపోయారు అన్నంత వరకు మనం అర్థం చేసుకోవచ్చు తప్ప వాళ్ళే ఆ అంశాన్ని తేల్చేయడానికి కూర్చున్నారని ఎప్పుడు అనుకోకూడదు. అదే ఎవరి విషయంలో కూడా జరగదు. ఇంకా వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరు గెలిస్తే వాళ్ళ పక్షం గెలిచినట్టు, అదే సత్యం, అల్టిమేట్లీ అదే ట్రూత్ అన్నట్టు. అందులో అతనికి ఏమైనా జవాబులు తెలియకపోతే అది అతని బలహీనతగానే చూడాలి తప్ప ఆ అంశంలో దీనికి సంబంధించినటువంటి జవాబు అసలు లేదు, అంటే తార్కికంగా పొసగినటువంటి ఒక అంశం ఇది అని మనం నిర్ణయించుకోవడానికి కుదరదు. సో అది ఆ వ్యక్తి బలహీనతగా, ఆ వ్యక్తి వైఫల్యంగానే మనం చూడాలి తప్ప అతను తీసుకున్న పక్షము బలహీనం అయిపోయిందని కానీ విఫలమైపోయిందని కానీ అనుకోవడానికి లేదు. సో ఇట్లా చాలా విషయాలు ఉంటాయన్నమాట డిబేట్ విషయంలో. శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత మనోజ్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. మేబీ అందుబాటులో లేనట్టున్నారు. ఓకే బ్రదర్, ఒకవేళ మీరు మనోజ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టున్నారు, మీరు ఒకవేళ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉంటే కనుక నాకు ఒకసారి చాట్ లో తెలియపరిచినట్లయితే మీకు అవకాశం ఇస్తాను. ఈ లోపు లైవ్ చాట్ లో ఉన్న క్వశ్చన్స్ కొనసాగించుకుందాం దేవు గారు. చక్రవర్తి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, డస్ గాడ్ లవ్ ఎవ్రీవన్? ఇఫ్ ఎస్, why he doesn't elect everyone? If no, is his love limited? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా? అవును అంటే మరి ఎందుకు కొందరిని ఎన్నుకున్నాడు? లేదు అని అంటే ఎందుకు ఆయన ప్రేమ అలా పరిమితమైనదిగా ఉంది? ఆయన ప్రేమ పరిమితమైనదా అని అడిగారు యాక్చువల్లీ, ఇఫ్ ఐ అండర్స్టూడ్ ఇట్ రైట్లీ. ఈజ్ హిస్ లవ్ లిమిటెడ్? ఎస్. అంతవరకు ఎందుకు ఆయన ప్రేమ పరిమితమైంది అని అంటే నాకు తెలుసుండేది కాదు. బట్ ఆయన ప్రేమ పరిమితమైందా అన్నది ఇట్స్ ఎ ఫేర్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఈసారి ఎందుకో చక్రవర్తి డైరెక్ట్గా జాయిన్ అవ్వలేకపోయారు. బట్ గుడ్ దట్ హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని, అందరూ మారుమనసులోనికి రావాలన్నటువంటి వచనాలు చూపిస్తూ ఉంటారు. కానీ అవి పరిమిత భావంలోనే చెప్పబడినవి అనేవి ఆ సందర్భంలో విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. కాబట్టి అందరినీ ఆయన ప్రేమించలేదు అని చెప్పడానికి, అంటే ఏ మినహాయింపు లేకుండా అందరినీ ప్రేమించాడు అని చెప్పడానికి బైబిల్లో ఒక ఆధారం కూడా లేదు. ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమించాడని చెప్పొచ్చు ఖచ్చితంగా. అన్ని జాతి ప్రజల్ని ప్రేమించాడు, అన్ని రకాల ప్రజల్ని ప్రేమించాడు అన్నటువంటి విషయాలు మనం ఖచ్చితంగా చెప్పొచ్చేమో. కానీ ఏ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు అని చెప్పడానికి బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి ఆయన ప్రేమ ఆయన చిత్తంలో పరిమితం చేసుకున్నటువంటి ప్రేమ, ఆయన చిత్తానుసారంగా ఆయనే తన సార్వభౌమత్వంలో పరిమితం చేసుకున్నటువంటి ప్రేమగానే మనం వాక్యంలో చూడగలుగుతున్నాము. రక్షణార్థమైనటువంటి ఆయన ప్రేమ అనేది ఆయన ఏర్పరచుకున్నటువంటి వారికి మాత్రమే పరిమితంగా బయలుపరచబడినటువంటి ప్రేమగానే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని కానీ, సువార్త చెప్పేటప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని మనం ఖచ్చితంగా ఒక వ్యక్తికి నిర్ధారించి చెప్పడం అనేది సాధ్యం కాదు. దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అన్నది పూర్ణ అంగీకారం నాకు యోగ్యమైనటువంటి సువార్త అని మనం దాన్ని ప్రకటించాలి.
ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వారి విషయంలో ఖచ్చితంగా దేవుడు వారిని ప్రేమిస్తున్నారు అన్నటువంటి నిర్ధారణ నిశ్చయత వారికి మనం ఇవ్వచ్చు. కానీ అది లోకం అందరికీ ప్రామిస్క్యూస్గా మనము చెప్పగలిగేటటువంటి ఒక విషయం కాదు. ఎవరు పడితే వాళ్ళకి దేవుడు నేను ప్రేమిస్తున్నాడని చెప్పగలిగేటటువంటి విషయం కాదు. చాలా సుదీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అంశము, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కూడా. కానీ చివరికి అదే కన్క్లూజన్కి మనం రావాల్సి వస్తుంది. ప్రేమ విషయంలో కూడా దేవుడు సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఖచ్చితంగా ఎవరినైనా ప్రేమించాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు. అలా ప్రేమించబద్ధుడు కాదు ఆయన. అలా ప్రేమ పొందేటటువంటి అర్హత కూడా ఆయన సృష్టంలో ఎవరికీ లేదు. అయినప్పటికీ ఆయన ప్రేమించాలని ఉద్దేశించడం కేవలం ఆయన సార్వభౌమ చిత్తంలో ఆయన చేసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే అనేది వాక్యం నేర్పిస్తా ఉంది. తర్వాత పిఎస్ఆర్ మెలడీస్ అనే ఐడి నుంచి ఇందాక అడిగినటువంటి అదే ప్రశ్న రిఫరెన్సెస్ లో ఉన్న పొరపాట్లను సవరించి మళ్ళీ పోస్ట్ చేశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. అక్కడ యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అనుంది. తర్వాత 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనంలో యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుఫ్తా అతని తల్లి అనుంది. దీనికి చాలా చాలా చరిత్ర చెప్పుకోవాల్సి వస్తుంది దాని ఎక్స్ప్లెనేషన్ కి. అదంతా కూడా నేను చెప్పాను ఒక ప్లేస్ లో. అది మీకు అందుబాటులో ఉంది. మళ్ళీ హితబోధ.com కి రెఫర్ చేస్తున్నాను. హితబోధ.com లో ఏది దేవుని వాక్యం బైబిలా ఖురానా అన్నటువంటి పుస్తకంలో దీనికి సంబంధించినటువంటి వివరణ చాలా క్లియర్గా నేను ఇచ్చాను. సో అందులో వైరుధ్యాలకు సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఉంది. ఐ థింక్ ది యాసిడ్ టెస్ట్ అని ఏదో ఉందనుకుంటా దానికి పేరు, అంటే అగ్ని పరీక్ష అని ఏదో ఉంది ఆ అధ్యాయానికి పేరు. సో అందులో ఒక 6-7 వైరుధ్యాలు ఇట్లాంటివి లేవనెత్తడం జరిగింది. అహ్మద్ దీదత్కి సమాధానంగా కదా నేను ఆ పుస్తకం రాసింది. సో అహ్మద్ దీదత్ రాసినటువంటి లేవనెత్తినటువంటి అభ్యంతరాల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇది పరస్పర వైరుధ్యంగా కనబడుతుందని చెప్పిన దానికి ఆల్రెడీ నేను డీటెయిల్గా వివరణ ఇచ్చాను. అది చదివిన తర్వాత మళ్ళీ ఏమన్నా క్లారిఫికేషన్ అవసరమైతే మనం మాట్లాడుకోవచ్చు. ఆ పుస్తకానికి సంబంధించిన లింక్ నేను మన లైవ్ చాట్ లో పోస్ట్ చేశాను. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అయితే యాక్చువల్లీ ఒక విషయం ఏంటి అంటే మా దగ్గర ఆల్రెడీ చాలా మంది వీక్షకులు అడిగేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పేటటువంటి రిసోర్సెస్ ఉన్నప్పుడు టైం సేవ్ చేయడం కోసం ఆ రిసోర్స్కి రెఫర్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ రిసోర్స్లో మేము రాసిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మైండ్లో నుండి ఎవ్రీ టైం రీప్రొడ్యూస్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ప్రతి సందర్భంలో దాన్ని యథాతథంగా మీకు చెప్పే అంత జ్ఞాపక శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి అందులో ఉన్నటువంటి వివరాలు ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పడానికి చాలా టైం అవుతుంది. ఆ ప్రెజెంటేషన్ కూడా విల్ బి బోరింగ్ ఫర్ ద హియరర్స్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు గ్యాదర్ అవర్ థాట్స్ అండ్ ట్రైంగ్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ అ వెరీ అన్ప్రొఫెషనల్ వే. అందుకని ఆ సోర్స్ని రెఫర్ చేస్తూ ఉన్నాము. అక్కడ ఏదైనా సమస్య అనిపిస్తే కనుక ఫర్దర్ డిస్కషన్ ఏదైనా ఉంటే మళ్ళీ స్పెసిఫిక్గా మీరు దానికి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే విల్ ట్రై టు క్లారిఫై ఇట్. అంటే ప్రతిసారి అడిగినప్పుడు ఏదో సోర్స్కి రెఫర్ చేసేస్తున్నారు, ఆన్సర్ చేయట్లేదు అని అనుకోవద్దు. దీనికి ప్లీజ్ గెట్ యూస్ టు ఇట్. మా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్గా ఆ సోర్స్ ఉంటే కనుక వెంటనే మేము రికలెక్ట్ చేసుకుని జవాబు చెప్పగలిగేటటువంటి పరిస్థితుల్లో లేకపోతే ఆ సోర్స్ రెఫర్ చేస్తాము. దాన్ని అన్యత భావించొద్దు అనేది ఒక చిన్న విజ్ఞప్తి అంతే. తర్వాత రాజు అని అడిగిన ప్రశ్న, ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మను పరలోక రాజ్యంలో చూసినట్లు యోహాను గారు ఎందుకు చెప్పలేదు? అది ప్రశ్న. అంటే ప్రకటన గ్రంథంలో అంటే దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలు అని పరిశుద్ధాత్మను సంబోధించి రాశాడు ఆయన. సో పరిశుద్ధాత్మను చూసినట్టుగా రాయలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఆ దర్శనాల్లో చూశాడు. ఒకవేళ అది సరిపోదు, ఇంకా పరలోకంలో ఉన్నటువంటి దర్శనం చూసినప్పుడే స్పెసిఫిక్గా అక్కడే కనబడాలి అంటే దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలు అని ప్రస్తావించినప్పుడు అది పరిశుద్ధాత్మ గురించే అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్ అది సరిపోదు, ఇంకా ఏమైనా కావాలి అని అంటే ఆయనకు చూపించినటువంటి దర్శనాల పరిధిలోనే ఆయన మాట్లాడాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఎంత చూపించారో, ఎంతవరకు చూపించడానికి దేవుడు ఇష్టపడ్డాడో అంతవరకే మాట్లాడాడు. ఓకే, సో తర్వాత విన్సన్ అనే అడిగిన ప్రశ్న, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనము, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అని ఉంది. ఈ కాంటెక్స్ట్ లో ప్రభువు ఏ విషయంలో జ్యేష్ఠుడు?
నిత్యత్వంలో రాకడ తర్వాత కూడా తండ్రి కుమారులుగానే ఉంటారా? ఈ రకమైన బోధ ఉంది గనుక వివరించండి. ఎస్, అది ప్రశ్న. యేసుక్రీస్తుకి కుమారుడిగా ఒక ఇటర్నల్ ఐడెంటిటీ ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఈజ్ ద ఇటర్నల్ సన్ ఆఫ్ గాడ్ అనేది ఇస్ ది ఆర్థడాక్స్ పొజిషన్ అండ్ బిబ్లికలీ సస్టైనబుల్ పొజిషన్ అట్ ఆల్ టైమ్స్. ఓకే, సో ఆయన చేసినటువంటి మధ్యవర్తిత్వపు పరిచర్య యొక్క ఆ ఘనత అనేది ఎప్పటికీ కుమారుడిగా ఆయనకి ఆపాదించబడుతుంది నిత్యత్వంలో కూడా, భవిష్యత్ నిత్యత్వంలో కూడా అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తన కుమారులు దేవుని కుమారుల్లో ఆయన జ్యేష్ఠుడు అన్నది ఏ భావంలో అనంటే తన కుమారుని సారూప్యంలోనికి మనం మార్చబడతాము. ఆ సారూప్యంలోనికి అని అన్నప్పుడు అంటే మనం తర్వాత వచనాన్ని చదివితే, మీరు 30వ వచనం చదివితే, ఎవరినైతే ఆయన ముందుగా నిర్ణయించాడో వారిని మహిమపరుస్తాడు అన్నటువంటి కన్క్లూజన్కి తీసుకొస్తున్నాడు కదా. ముందుగా ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగాడో వాళ్ళని నిర్ణయించాడు, ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని మహిమపరచాడు. సో అల్టిమేట్లీ మనం మహిమపరచబడ్డము, మహిమ శరీరాలు ధరించుకోవడము, దేవుని స్వభావం ఏదైతే మనము కోల్పోయామో పాపం కారణంగా, ఆ స్వభావంలోనికి, ఆ సారూప్యంలోనికి తిరిగి మహిమకరంగా మార్చబడడం అనేది దేవుని యొక్క రక్షణలో ఉన్నటువంటి అంతిమ లక్ష్యంగా మనకు కనబడతా ఉంది. సో అది ఎవరి మహిమను మనం ధరించుకుంటాము అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటాం. ఆ మహిమ శరీరము మొదట పొందింది ఆయనే అనమాట. పునరుద్ధానుడిగా మొదట మనము మహిమపరచబడబోయేటటువంటి ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి ఆయనే జ్యేష్ఠుడు ఆ విషయంలో. ఆయనే మొదట మహిమపరచబడినటువంటి వారు. ఆ సారూప్యంలోనికే మిగతా వాళ్ళు కూడా మార్చబడతారు. కాబట్టి ఆయన జ్యేష్ఠుడు, మనం అందరం తమ్ముళ్ళం అంతే ఆ విషయంలో. యేసుక్రీస్తు ప్రభువుకి ఆ భావంలో చెప్పబడింది అన్నమాట. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత విజయ్ రెడ్డి అని ఏడించి అడిగినట్టు ప్రశ్న, వాట్ అబౌట్ సరోగసీ? సరోగసీ అంటే ఒక మహిళ ఒక పెళ్ళైన జంట కోసం కానీ, లేదంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ కోసం కానీ, వేరెవరి కోసము తన గర్భంలో ఒక బిడ్డని పెంచి కానీ ఇవ్వడం. అంటే సేమ్ మనం IVF లో రేజ్ చేసినటువంటి ఇష్యూ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఐ డోంట్ నో, రైట్? అంటే ఇంప్లాంటేషన్ అప్పుడు ఏ జైగోట్ ని ఇంప్లాంట్ చేయాలి, ఆ జైగోట్ ఎట్లా ఫామ్ అయింది, అండ్ మోరోవర్ ఒకటే ఫామ్ అయిందా, లేకపోతే కొన్నిటిని డిస్కార్డ్ చేసి ఒకటిని చూస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా, ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. కాబట్టి డెఫినెట్లీ అది అన్ఎథికల్ గానే అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. అది ఉంటే మాత్రం అన్ఎథికల్ అనిపిస్తుంది. అంటే మీకే సర్టెనిటీ లేదు అని మళ్ళీ అంటారేమో ఎవరైనా. సో కాబట్టి వీఆర్ వెరీ షూర్ దట్ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ క్రిస్టియన్ ఆప్షన్ డెఫినెట్లీ. ఒకవేళ అటువంటిది పరిస్థితి లేకపోతే బ్రదర్, అది మనం ఫస్టే చెప్పుకున్నాం కదా, అటువంటి పరిస్థితి లేకపోతే ఇట్ ఈస్ ఫైన్. యాక్చువల్లీ మనకి వీఆర్ ఓన్లీ టాకింగ్ ప్రో లైఫ్, అంటే ఒక ప్రాణం తీసేటటువంటి ఒక ప్రక్రియని మనం ఏమైనా ప్రోత్సహిస్తున్నామా అన్నదే మనకున్న కన్సర్న్, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ అది అట్లాంటిది లేకపోతే గనక ఇట్లా ఈ అద్దె గర్భము అంటే సరోగసీ అనే పద్ధతి ఓకే అంటారా? దాంట్లో ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మోర్ ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ బియాండ్ దాట్. ఓకే, దాంట్లో ఇబ్బంది ఏమీ కనబడట్లేదు నాకు. ఐ డోంట్ సీ వై దట్ షుడ్ బి రాంగ్. తర్వాత సేవా నాయక్ అనే పేరు ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, క్రిస్మస్ ఉందా బ్రదర్? ఈ 25th డిసెంబర్కి ఉంది, కానీ బైబిల్లో లేదు. బైబిల్లో లేదు, ఎస్. క్యాలెండర్లో ఉంది. క్యాలెండర్లో ఉంది, ఎస్. బైబిల్లో ఇంకేమైనా డెఫినెట్లీ క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక డీటెయిల్ డిస్కషన్ ఉంది బ్రదర్. మళ్ళీ ఆ ఆర్టికల్ పోస్ట్ చేస్తాము, ఎందుకంటే దాదాపుగా రెగ్యులర్గా మేము అడ్రస్ చేసేటటువంటి ఒక ఇష్యూ ఇది కూడా. అంటే క్లియర్గా హితబోధ నుంచి మేము తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి వాటిని మనం ప్రోత్సహిద్దాం ఎప్పుడు కూడా. లేనివి చేసే విషయంలోనే ఎక్కువగా క్రైస్తవులు ఆసక్తి చూపించడము చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కువ లేని విషయాల పట్ల మొగ్గు చూపించడము, ఉన్న వాటికి ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి స్థానం వారి జీవితంలో ఇవ్వకపోవడం అనేది ఎక్కువగా క్రైస్తవుల జీవితంలో కనబడతా ఉంది. అది మంచి పద్ధతి కాదు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి సంగతులకి మనం విధేయత చూపించాలి. నేను క్రిస్మస్ ఆచరించానా లేదా అన్నటువంటి విషయం బైబిల్లో ప్రస్తావించబడినటువంటి విషయం కాదు. కానీ నేను ప్రభు దినాన
నిజంగా దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఆరాధించానా లేదా అన్నది బైబిల్ బోధించేటటువంటి విషయం. సో క్రైస్తవులు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? నిజంగా క్రిస్మస్ పండగ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ప్రభు దినాన వెళ్ళి దేవుడు చెప్పినవి చేస్తున్నారా, లేదా కేవలం మానవ కల్పితమైనవి మాత్రమే చేస్తున్నారా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. అందులోనూ మానవ కల్పితమైనటువంటి ఏ పద్ధతిని కూడా దేవుడు తనకు అంగీకారమైనటువంటి ఆరాధనగా అంగీకరించడు. కాబట్టి అది కేవలం మానవ కల్పితంగా సంఘము ప్రజలపైన రుద్దేటటువంటి ఒక కార్యక్రమంగానే దాన్ని చూడాలి. బైబిల్లో దానికి ఆమోదం లేనంత వరకు, అంటే బైబిల్ అలాంటిది చేయమని ఆజ్ఞాపించినంత వరకు మనము అది చేయమని ఎవరు మనల్ని బలవంత పెట్టేటటువంటి అధికారము మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా చేయకుండా ఉండగలిగేటటువంటి స్వేచ్ఛను హరించేటటువంటి హక్కు కూడా ఎవరికి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎస్. యా అండ్ దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ నేను లైవ్ చాట్ లో పోస్ట్ చేశాను. సో దాని ద్వారా మీరు ఆ ఆర్టికల్ చదివి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు దీని గురించి. యా అండ్ ఈశ్వర్రావు అని ఐడి నుంచి అడిగినటువంటి ఆ రిలేటెడ్ క్వశ్చన్, ఇంకొక క్రిస్మస్ క్వశ్చన్. అసలు క్రిస్మస్ కి క్రిస్మస్ తాతకి ఉన్న సంబంధం ఏంటి? అసలు క్రిస్మస్ తాత అనేది కోకో కోలా ఒక యాడ్ తీసుకొచ్చింది, దానిని క్రిస్టియన్స్ క్రిస్మస్ పండుగ కోసం వాడుకుంటున్నారని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అన్నారు. ఓకే. అది విభు గారు. ఆర్ఎస్ఎస్కి దీంతో ఏంటి సంబంధం? బేసికలీ ఇది సంఘంలో ఉన్నటువంటి ఒక విషయం. మేము దీన్ని పరిష్కరించుకుంటాం, మేము దీని గురించి మాట్లాడుకుంటాం. క్రిస్మస్కి సంబంధం ఉందా, క్రిస్మస్ తాతతో క్రిస్మస్కి సంబంధం ఉందా లేదా, క్రిస్మస్కి బైబిల్లో సంబంధం ఉందా లేదా, బైబిల్తో సంబంధం ఉందా లేదా అని మేము నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. దీనికి ఆర్ఎస్ఎస్కి ఏంటి సంబంధం? అంటే వాళ్ళకి టాపిక్స్ లేవా వేరే? అంటే ఎంత అన్రిసర్చ్డ్ ఇన్ఫర్మేషన్ అది అనేది. అంటే సెంట్ నికోలస్ అనే ఒక సెయింట్ని శాంటా క్లాస్ చేసి ఆయన్నే క్రిస్మస్ తాతగా ప్రచారంలోనికి తీసుకొచ్చారు అనేది మిడిల్ ఆఫ్ ద క్రిస్టియన్ మేబీ ఫోర్త్ ఫిఫ్త్ సెంచరీ నుంచి దానికి ప్రాచుర్యం వచ్చినట్టుగా కొంత చరిత్ర ఉంది మనకు అందుబాటులో. మరి ఈయన తాగే కోకోకోలా అప్పటి నుంచే అందుబాటులో ఉన్న కోకోకోలానే అంటో మనకు తెలియదు బేసికలీ. అంటే నేనేం క్రిస్మస్ తాతని సమర్థించేవాడిని కాదు, క్రిస్మస్నే సమర్థించేవాడిని కాదు నేను. కానీ దాని మీద మాట్లాడే హక్కు ఆర్ఎస్ఎస్కి లేదు అని చెప్తున్నాను నేను. వాళ్ళు వాళ్ళ హిందూ మతానికి సంబంధించి వాళ్ళ సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో ఏవైనా చేసుకుంటే చేసుకోవచ్చు. మా జోలికి వచ్చారంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది మేము కూడా. అది దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే అవుతారు కాబట్టి అలాంటివి చేయకుండా ఉండడం మంచిది. ఒక ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ మినహాయించి క్రిస్మస్ కి క్రిస్మస్ తాతకి సంబంధం ఏంటి అనే ఆ ఫస్ట్ హాఫ్ కి ఇంకాస్త వివరంగా చెప్పగలుగుతారు? బేసికలీ క్రిస్మస్ అనేది మానవ కల్పితమైనది కాబట్టి మానవ కల్పితమైనటువంటి ఏ లెజెండ్ అయినా దాంతో కలిపేయచ్చు మనం. అలా సంబంధం వచ్చింది దానికి. ఇంకా కొత్తవి కూడా కలపొచ్చు మనం. క్రిస్మస్ తాత ఉంది, ఇప్పటి వరకు క్రిస్మస్ అమ్మమ్మని తీసుకురావచ్చు మనం కొత్తగా. అట్లా ఏమైనా తీసుకొచ్చి దాంతో సంబంధం కలిపేయచ్చు. ఎందుకంటే వాక్యంలో ఆధారం లేదు కదా, క్రిస్మస్కి ఆధారం లేదు. క్రిస్మస్కి ఆధారం లేదు అని నేను చెప్పినప్పుడు దయచేసి అపార్థం చేసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకకి బైబిల్లో ఆధారం లేదు అని నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు, అలా నమ్మకపోతే ఆయన మానవుడిగా మానవ చరిత్రలో ఖచ్చితంగా పుట్టాడు అన్నటువంటిది నమ్మకపోతే అది క్రీస్తు విరోధి ఆత్మ అని బైబిల్ చెప్తుంది. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను తిరస్కరిస్తున్నారో వారు క్రీస్తు విరోధి ఆత్మ చేత నడిపించబడుతున్నారు. ఆ విషయంలో నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను కాదు నేను వ్యతిరేకించేది, కానీ ఆయన పుట్టుకను ఆధారం చేసుకుని ఒక హ్యూమన్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రాపర్ కమర్షియల్ ట్రెడిషన్ ఒకటి ఏదైతే సంఘంలోనికి తీసుకొచ్చారో దాన్ని వ్యతిరేకిస్తున్నాను అన్నమాట. దానికి వాక్యం ఏమో ఆధారం లేదని చెప్తున్నాను. తర్వాత కిషోర్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, పాత నిబంధనలో పూర్ణమి అమావాస్యను పాటించడానికి అనుమతించడానికి కారణం ఏమైనా ఉందా? అనుమతించడం కాదు, అది దేవుడే నియమించాడు. అంటే పలానా సమయాల్లో నా కోసం ప్రత్యేకమైనటువంటి బలి అర్పణలు చేసి ప్రత్యేకమైనటువంటి ఆరాధన కూటాలు పెట్టుకోండి నా కోసం అని చెప్పి దేవుడే నియమించాడు. అది వాస్తవానికి ఆయన అనుమతించిందేం కాదు. అంటే అదేదో ముందే ఉంది దాన్ని కొనసాగించండి అని ఆయన అనుమతించిందేం కాదు. మిగతా పండుగ దినాలని ఎలాగైతే ఆయన నియమించాడో అట్లాగే ఉదయకాలం. ప్రశ్న అడగడం వెనకాల నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మరి కొత్త నిబంధనలు ఎందుకు దాన్ని వద్దన్నాడు అనేది. అది కూడా చెప్తాను. అయితే ఉదయకాలపు అర్పణలు, బలి అర్పణలు, సాయంకాలపు బలి అర్పణలు, ఉదయకాలం వేయాల్సినటువంటి ధూపము, సాయంత్రం వేయాల్సినటువంటి ధూపం, ఇవన్నీ కూడా ఎట్లా నియమించాడు ఆయన. అట్లాగే నెలకి 2 సార్లు ప్రత్యేకమైనటువంటి కూటాలు పెట్టుకుని ఆయన ఆరాధించడం కోసం దాన్ని ఎలా నిర్ధారించుకోవాలో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా ఆ నియమాలు పెట్టాడు దేవుడు. సో అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి, క్రీస్తుకు ఛాయగా ఉన్నాయి. ఆ బలి అర్పణలు, ఆ ప్రత్యేకమైనటువంటి ఆరాధన విధానాలు, ఆచారాలు అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకి ఛాయగా ఉన్నాయి. ఆయనలో అవి అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరాయి కాబట్టి ఇంకా అవి కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అని
కొత్త నిబంధన చాలా స్పష్టంగా చెప్పింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో కావచ్చు, అలాగే గలతీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వాటితో ఇంకా మనకు సంబంధం లేదని తేల్చేశాయి. కాబట్టి వీ డోంట్ కంటిన్యూ దమ్ ఎనీ. ఎస్ ఎస్ తర్వాత పరలోకం వైబి యానిస్ అని అడిగినటువంటి ప్రశ్న, పరలోకం పరదేశం ఒకటేనా లేదంటే రెండు వేరు వేరు ప్రదేశాల? అది ప్రశ్న. అంటే దాని గురించి ఒక స్టడీ ఉంది, కానీ దాని గురించి డీటెయిల్స్ బైబిల్లో లేవు. మళ్ళీ అవి యూదుల రచనలు, బైబిలేతర రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని వచ్చినటువంటి కన్క్లూజన్స్ని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. పరదేశం అనే ఒక స్థలం ఉంది, పరిశుద్ధులు చనిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి ఒక కంపార్ట్మెంట్ ఉంది అందులో, అలాగే పరిశుద్ధులు కాని వాళ్ళు చనిపోతే వెళ్ళేటటువంటి ఇంకొక కంపార్ట్మెంట్ ఉంది అని ఇట్లాంటివన్నీ కూడా చెప్తా ఉంటారు బేసికలీ. బట్ పరదేశు పరలోకం అని బైబిల్లో మాత్రం పర్యాయ పదాలుగా అవి వాడబడ్డాయి న్యూ టెస్ట్మెంట్ కాంటెక్స్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ తర్వాత అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి, అంతవరకు చెప్పగలం. ఓకే, సో చాలా క్లియర్గా పర్యాయ పదాలుగానే వాడబడతా ఉన్నాయి. అంటే చనిపోయినటువంటి వ్యక్తి, క్రీస్తునందు నిద్రించినటువంటి ఒక వ్యక్తి, టు బి అబ్సెంట్ ఇన్ ద బాడీ ఇస్ టు బి ప్రెజెంట్ విత్ క్రైస్ట్ అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు ఉన్నటువంటి ఒక స్థలానికి వెళ్తున్నాడు. అలాంటప్పుడు పరదేశు పరలోకం అని రెండు వేరు వేరు స్థలాలు ఉన్నాయని ఇక్కడ మనం భావించడానికి అవకాశం లేదు. అలాగే క్రీస్తులో లేనటువంటి ఒక వ్యక్తి యాతన అనుభవించేటటువంటి స్థలానికి వెళ్తాడు అన్నది కూడా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ రెండు డిస్టింక్షన్స్ని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు పరలోకము పరదేశం అనేది కొత్త నిబంధన కాంటెక్స్ట్ వరకు మాత్రం పర్యాయ పదాలుగానే వాడబడ్డాయి. పాత నిబంధన యూసేజ్ని యూదుల లిటరేచర్ ప్రకారం తీసుకోవాలి కాబట్టి అది ఆథెంటిక్ కాదు, కాబట్టి దాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోవట్లేదు. ఎస్ ఎస్ ఇంతటి లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం కనుక చివరిలో కొన్ని క్లుప్తమైన ప్రకటనలతో మనం ముగించుకుందాము. ముఖ్యంగా ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ నవంబర్ మంత్ మొత్తము హితబోధ యాన్యువల్ సేల్ జరుగుతుంది. సో అందులో హితబోధ తరపున మేము అందుబాటులో ఉంచినటువంటి పుస్తకాలన్నిటినీ పబ్లిష్ చేసి సేల్ చేస్తున్నటువంటి బుక్స్ అన్నిటిని 50% డిస్కౌంటెడ్ ప్రైసెస్ కి మీరు పొందుకోవచ్చు, మీకు లభ్యమవుతాయి. కనుక మీరు దయచేసి ఆ సేల్ ని మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మంచి క్రైస్తవ పుస్తకాలని మీరు మీ కొరకు, మీకు తెలిసిన మీ బంధుమిత్రుల కొరకు కొనుగోలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ సేల్ గురించి తెలియపరచాలని కూడా మనవి చేస్తున్నాం. అండ్ హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక క్రైస్తవ వనరులు తెలుగులోకి ఉచితంగా అందుబాటులోకి తీసుకోవడం కొరకు కృషి చేస్తుంది. ఆ వనరులన్నీ వ్యాసాల రూపంలోనూ, వ్యాఖ్యానాల రూపంలోనూ, బైబిల్ కామెంటరీలు, టిఎస్కే క్రాస్ రిఫరెన్సెస్ తోటి కూడినటువంటి బైబిల్, ఇలా అనేక వీడియో ఆడియో పుస్తకాల రూపంలో మీకు అందుబాటులోకి ఉంచడం జరిగింది. అది 3 మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులో ఉంచుతున్నాము. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, మీరు గూగుల్లో హితబోధ టైప్ చేసి హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. వీక్షకులతో ఒకసారి నా వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అందులో ఉన్న రిసోర్సెస్ దాదాపు యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లో హితబోధ టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. సో దయచేసి ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ హితబోధ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ లో హితబోధ టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు రెగ్యులర్ గా మేము పోస్ట్ చేస్తూ ఉండే వీడియోస్ కి సంబంధించిన అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ రీసోర్సెస్ ని మీరు మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకి పరిచయస్తులకు వీటిని తెలియపరచడం ద్వారా మీ వంతు ఈ పరిచర్యకి మీ కాంట్రిబ్యూషన్ అందించాలని రిక్వెస్ట్ చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్సర్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది. తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం.